దేవుని నామానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు చక్కని సమయాన్ని మనకి అనుగ్రహించాడు ఈ దినాన. అయితే మీరు విన్నట్లుగా రెండో రాకడ గురించి, సెకండ్ కమింగ్ గురించి, అందులో మరుముఖ్యమైన భాగాలు రెండు: మొదటి మృగం, రెండవ మృగం, ఫస్ట్ బీస్ట్ అండ్ సెకండ్ బీస్ట్. ఇవి ఎక్కడుంటాయి ఐడియా ఉందా? డానియల్లోనా? ఓకే. ఇంకా అది కాకపోతే ఇది, రైట్? ఓకే. బట్ డానియల్ ఎక్కడుంది? రెవల్యూషన్ ఎక్కడుంది? లైట్స్ చెప్పండి అమ్మా. ఓకే. ఓకే, డానియల్ గ్రంథంలో మనకి ఈ లైట్స్ లేదు ఇక్కడ. ఓకే, మనం ప్రకటన గ్రంథంలో 2 మృగాల గురించి ఉంటాయి. డానియల్ గ్రంథంలో ఉన్న మృగాలు 4, రైట్? కానీ నేను చెప్పింది 2 మృగాలు, అంటే 2 బీస్ట్స్ ఉంటాయి. అది ఓన్లీ 1 చాప్టర్లో, రెవల్యూషన్ 13 ఫస్ట్ నుంచి 10 వరకు ఫస్ట్ బీస్ట్ గురించి ఉంటుంది. అండ్ సెకండ్ బీస్ట్ గురించి 11 నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. కనిపిస్తుంది కదా? అవునా? మనం ఎక్కువ సెకండ్ కమింగ్ అనేటప్పటికి చాలా విషయాలు మనం ఏం చూస్తూ ఉంటామంటే సూచనలు, రైట్? ఉదయం కూడా మనం విన్నాం, ఇళ్ళు కట్టుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, రైట్? పెళ్ళిళ్ళు ఎలాంటి దేనికి అర్థం? ఎంజాయ్మెంట్కి, ఫంక్షన్స్కి, పార్టీలకి సూచన. తిని తాగడానికి సూచనలుగా పెళ్ళిళ్ళు కనబడుతున్నాయి. ఇల్లులు దేనికి కనబడుతున్నాయి? మాది పరలోకం కాదు, భూలోకమే, మేము ఇక్కడే స్థిరపడిపోతాం అని గట్టిగా బలంగా ఇల్లులు, చాలా కాంక్రీట్ మంచి వాల్యుబుల్ అన్నీ వేసి కట్టుకుంటున్నారు ఇల్లులు, రైట్? ఇంతకుముందు లేనంతగా భూమ్ కదా మనకి కనబడుతుంది రియల్ ఎస్టేట్లో, అవునా కదా? అది ఓన్లీ ఇండియాలోనే కాదు, ప్రతి కంట్రీలో, ఈవెన్ మన ఇండియా నుంచి కూడా అనేక మంది ఈ తాపీ మేసులు కానీ కార్మికులు చాలామంది ఈ కన్స్ట్రక్షన్ కొరకే వెళ్తుంటారు. సో ప్రపంచం అంతా కూడా ఇదే విధంగా ఉంది. ఇవన్నీ సూచనలుగా కనబడుతున్నాయి. అయితే బైబిల్లో మనకు ప్రకటన గ్రంథం గురించి మనం అసలు ఎందుకు దేవుడు మనకు ప్రకటన గ్రంథం ఇచ్చాడు అంటే మనం దాన్ని ఎక్కువగా పట్టించుకోం. కానీ ప్రకటన గ్రంథం ఎక్కువగా చదివింది లేదు, అవునా కదా? ప్రకటన గ్రంథం మనం ఎక్కువగా చదవం, ఎందుకంటే మనకు అర్థం కాదు కాబట్టి. కానీ ఇది ఎప్పుడు ఇచ్చాడంటే దేవుడు మొదటి 100 సంవత్సరాల లోపే ఇచ్చేసాడు. 96లో యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. మరి ప్రకటన గ్రంథాన్ని ఎవరు తెలుసుకోవాలని చూడండి, మొదటి అధ్యాయం చదువుతారా? యేసుక్రీస్తు తన దాసులకు కనుపొచ్చుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఎవరి కొరకంట? ఎవరి కొరకు? యేసు ప్రభుని ఎవరైతే రక్షకుడిగా, దేవుడిగా అంగీకరిస్తారో, ఆయన వెంబడిస్తారో వాళ్ళు ఆయన దాసులు అవుతారు. ఆ దాసులకి తెలుసుకోవాలని ఈ ప్రత్యక్షతను యోహానుకు అనుగ్రహించాడు. ఎప్పుడు తెలుసుకోవాలి? అప్పుడు ఎప్పుడు ఇచ్చాడు ఇది అని చెప్పాను నేను? 96లో. ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయిపోయింది? 2000 ఇయర్స్ అబౌవ్ కదా, 2000 సంవత్సరాల పైన అయిపోయింది. అయినా కూడా యేసుక్రీస్తు దాసులు అనే వాళ్ళు మనము ఈ ప్రకటన గ్రంథం మీద మనసు పెట్టం. కానీ ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలని ఇచ్చాడు దేవుడు. అర్థమవుతుందా? ఈ విషయాలన్నీ మనకు తెలుసుకోవాలి. ఇంకా ఇందులోనే చూస్తే 3వ వచనం చూడండి. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. సపరేట్ బ్లెస్సింగ్, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఈ చాప్టర్ కొరకు ఉంది, ఈ యొక్క బుక్ కొరకు ఉంది కదా. ప్రకటన గ్రంథాన్ని చదివేవాడు, వాటిని విని గ్రహించేవాడు ధన్యుడు. ఈజ్ ఎ బ్లెస్డ్ మ్యాన్. కానీ ఎవరు కూడా ఈ బ్లెస్సింగ్ ఎవరు పొందుకోవట్లేదు. వాటిని చదవట్లేదు, రెండోది గాయకొనట్లేదు. కానీ ఇది 100 సంవత్సరాల లోపే దేవుడు మనకిచ్చాడు. వీటిని చదవాలని సంఘము, వీటిని గ్రహించాలని, గ్రహించిన వాటిని తెలుసుకుని మన జాగ్రత్త పడాలని. ఎందుకు? పైన ఉంది కదా, సమయము సమీపించిందని ఎప్పుడు చెప్పాడు అంటే 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు.
కానీ ఇప్పుడున్న మన సమయంలో ఈ 2000 సంవత్సరాలకు వచ్చేటప్పటికి పూర్తిగా అన్నీ జరిగిపోతున్నాయి. చాలా ఫాస్ట్గా జరుగుతుంది మన సమయంలో. ప్రజెంట్ మన కళ్ళ ముందు ఉంది కరోనా. ఇలాంటి వ్యాధి గతంలో లేదు. ఇంతవరకు మెడిసిన్ కనుక్కోలేకపోతున్నారు. అదిగో మెడిసిన్ అంటున్నారు, మార్నింగ్ చెప్తారు, ఈవినింగ్ వచ్చినట్టు కాదు, అంత పర్ఫెక్ట్గా పనిచేయదట, జస్ట్ మెడిసిన్ అంట అని మళ్ళీ చెప్తుంటారు మళ్ళీ న్యూస్లో. లేకపోతే ఇంగ్లాండ్ వాడు కనిపెట్టాడు అంటాడు, లేకపోతే ఇంకొకరు ఎవరో కనిపెట్టారు అంటారు. బట్ పూర్తి మెడిసిన్ అనేది ఇంతవరకు రాలేదు కదా, వ్యాక్సిన్ అనేది కనుగొనలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నేను వచ్చే సమయం ఆసన్నమైనప్పుడు మీకు గుర్తులుగా ఇవి ఉంటాయి. ఏంటి అవి అంటే తెగుళ్ళు. ఎలాంటి తెగుళ్ళు అంటే వాటిని ఎవడు ఏం చేయలేడు. ఐగుప్తులో తెగుళ్ళు వచ్చినాయి, ఫరో ఏం చేయగలిగాడా? అక్కడ సెకండ్ కంట్రీ ఏం చేయగలిగారా? మంత్రాజ్ఞులు ఏదైనా చేయగలిగారా? మళ్ళీ మోషే దేవుని పేరు చెప్పి వాటిని ఆపుతానికి ఆగలేదు అవి. రైట్, నేను చెప్పింది అబద్ధమా రాబు? దానికి ఎవరైనా వైరస్ కనుగొన్నాడా? మొదటి తెగులుకి, రెండో తెగులుకి 10 తెగులు వచ్చిన ఐగుప్తులో ఏ తెగులు కూడా దేవుని ఆజ్ఞ లేకుండా ఆగలేదు. ఇది కూడా అంతే, కరోనా. దేవుని అనుమతి లేకుండా దీనికి మెడిసిన్ దొరకదు, దీన్ని ఎవడో ఆపలేడు. రెండోది, ప్రపంచంలో ధనం ఎక్కువైపోయింది. ధనం వల్ల ఏదైనా సాధించగలిగారా? దీనికి మందు కనిపెట్టగలిగారా? లేదు. ప్రపంచంలో జ్ఞానం ఎక్కువైపోయింది. దీని ఏమైనా తెలియదు, జ్ఞానం ద్వారా ఏమైనా మెడిసిన్ కనుగొనగలిగారా? చేతులు ఎత్తేశారు. శాస్త్రవేత్తలు చేతులు ఎత్తేశారు, ధనికులు చేతులు ఎత్తేశారు, పవర్ఫుల్ కంట్రీస్ చేతులు ఎత్తేసినాయి. అమెరికా గడగలాడిపోయింది కరోనా వల్ల. రైట్, అవునా కదా? మన కళ్ళ ముందు ఇవన్నీ కనబడుతున్నాయి. ఇవన్నీ యేసు ప్రభు 24వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్పాడు. అవునా కదా? తెగుళ్ళు వస్తాయి, ఆ తర్వాత ఏమొస్తాయి? తెగుళ్ళ తర్వాత మనకు కనబడుతుంది ఆల్రెడీ. ఉద్యోగాలు పోతున్నాయి, పంటలు పోతున్నాయి. ఇంకా మనకు రీసెంట్గా కనబడింది చాలా దేశాల్లో ఏమొచ్చినాయి? మిడతలు. మన దేశం కూడా ఎంటర్ అయిన కొంత ప్రాంతానికి. అవి దేవుని దయ మన పట్ల, మనకి ఇంకా కొన్నాళ్ళు ఆహారం ఇచ్చాడు. ఈ మిడతలు అనేవి తినేస్తాయి, మనకు తెలుసు ఆల్రెడీ. ఐగుప్తులో జరిగింది. మిడతల వల్ల వాళ్ళకి పంట పొలాలు నాశనం అయిపోయినాయి. ఇదే పరిస్థితి ప్రపంచం అంతా కూడా చూపిస్తబోతున్నాడు. సో కదా, తెగులు తర్వాత కరువులు రావాలంటే పంటలు పండకూడదు, ఉద్యోగాలు ఉండవు, ప్రజలు చాలా కరువు ఇబ్బందులు పడతారు. ఆ తర్వాత ఏమొస్తాయి? యుద్ధాలు కూడా మనకు కనబడుతున్నాయి. అవునా కదా? రీసెంట్గా చైనాకి మనకు అసలు పడట్లేదు. మళ్ళీ ఈ రెండింటికి కోఆపరేట్ చేసే కంట్రీస్కి వాళ్ళకి మధ్యలో గొడవ. రష్యా, అమెరికా, పాకిస్తాన్, మన పక్కన ఉన్నాయి నేపాల్, ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి మనకు తెలియకుండా. సో కాబట్టి దేవుడు చెప్తున్న విషయాలన్నీ కూడా చాలా జరిగిపోతున్నాయి, చాలా ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. అయితే ప్రకటన గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. కానీ నేను చెప్పే విషయాలు ఏంటంటే, అపోస్తలులు కానీ, చాలామంది కానీ, యోహాను కానీ ఈ అంత్యక్రీస్తు గురించి కానీ, లేకపోతే ఈ మృగం గురించి కానీ వాళ్ళు అప్పుడే భయపడ్డారు. అప్పటి నుంచే ఉంది ఇది, కానీ ఎవరు కనుగొనలేకపోతున్నారు. నేనేదో ప్రత్యేకంగా దీని మీద ఏం చేసి నేను కనుగొనలేదు. ఇది చాలామంది భక్తులు వాళ్ళ మాట్లాడి వాటిని గ్యాదర్ చేసి అది నాకు కరెక్ట్ అనిపిస్తే నేను ఈ రోజున వాటిని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అయితే ఒకటి మీకు తెలుసు ఏంటంటే, దానియేలు గ్రంథం ఎవరు రాశారు? దానియేలు రాశాడు. ఈ దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు అనే రాజుకి ఒక కళ వస్తుంది. ఆ కళలో ఒక విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం తెలుసు కదా మీకు, ఆ స్టోరీ విన్నారు కదా, విన్నారా లేదా? ఆ విగ్రహము స్టాట్యూ తెలుసు కదా, పైన తలభాగము ఏమొస్తుందమ్మా దానియేలులో? బంగారంతో చేయబడింది. రెండోది ఇత్తడి, గ్రాస్. ఇత్తడి అంటే సిల్వర్ కదా, తర్వాత బంగారం తర్వాత వెండి తర్వాత తొడభాగం ఏంటంటే ఇత్తడి, కాళ్ళు తొడభాగం కింద నుంచి ఇనుము, పాదాలు మట్టి ఇనుము కలిసిన విగ్రహం. చివరికి ఒక చిన్న రాయి పర్వతం లేపబడి ఆ చిన్న రాయి ఎగురుకుంటే వెళ్ళి ఆ విగ్రహం యొక్క పాదాల మీద కొట్టినప్పుడు ఆ విగ్రహం తుత్తినీలుగా అయిపోయి ఈ చిన్న రాయి కాస్త పెద్ద పర్వతంగా భూమి అంతా కూడా వ్యాపించడం. ఇది కళ, అవునా కదా? అయితే ఆ కళ ఎందుకు వచ్చిందని చెప్పాడంటే దానియేలు, అంత్య దినాల్లో జరగబోయే విషయాలను దేవుడు నీకు తెలియజేసాడు రాజా అని చెప్తాడు. 2వ అధ్యాయం 28వ వచనంలో. దానియేలు 2వ అధ్యాయము 28వ వచనంలో ఏమని చెప్తాడంటే, ఈ అంత్య దినాల్లో జరగబోయేది గుర్తుపెట్టుకోండి. అంత్య దినాలు మనం ఉండేయా, దానియేలు ఉండేయా? ఇప్పుడు మనం ఉండే కాలం.
ఇవి అంత్య దినాలు. ఈ అంత్య దినాల్లో జరగబోయే వాటిని నీకు తెలియజేశాడు రాజా అని నెబుకద్నెజరుతో మాట్లాడతాడు. అదేంటంట, బంగారు విగ్రహం, ఏమంటారు, తల వరకు బంగారం, అది ఎవరో కాదు, నీవే, బబులోను సామ్రాజ్యం, నెబుకద్నెజరు రాజా నీవే అని చెప్పాడు. వెండి, పారసీకులు వస్తారు, వాళ్ళు పరిపాలిస్తారని చెప్పాడు. ఆ తర్వాత ఇత్తడి, మనకు తెలుసు, అలెగ్జాండర్, గ్రీక్ సామ్రాజ్యం, రైట్, గ్రీక్ సామ్రాజ్యం ఇత్తడితో పోల్చబడింది. అది కూడా మనకు గతం చరిత్ర తెలిసిన వారికి తెలుస్తుంది, స్టూడెంట్స్కి. ఆ తర్వాత వచ్చింది ఏంటి, రోము ఇనుముకు సంబంధించింది. ఇనుము లోహము దేనికి సంబంధించింది, రోము. ఆ రోము ఏం చేస్తుందంట, ప్రపంచ ప్రజలందరినీ నలగగొట్టేస్తుందని చెప్పబడింది. ఇనుము అంతే ఎలాంటిది, చాలా గట్టిది. అది ఇనుము ఎలాంటి వస్తువునైనా పగలగొడుతుంది. దేనైనా పగలగొట్టాలంటే ఐరన్ హ్యామర్ వాడతారు, అవునా కదా, చెక్కది వాడతారు ఎవరన్నా. సో రోమ్ అలాంటిది. మీకు ఇంకా తెలుసు రోమ్ ఎక్కడో కనబడుతుందో మనకు బాగా. ఎక్కడ కనబడుతుంది, యేసు ప్రభువుని సిలువేయడంలో. యేసు ప్రభువుని సిలువేసింది ఎవరు, రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యానికి యూదులు అప్పగిస్తే రోమా సామ్రాజ్యం యేసు ప్రభువుని సిలువేసింది. అప్పుడు మీరు చాలామంది చూసే ఉంటారు కదా, రోమా సామ్రాజ్యం యొక్క కోడ్ మనకు తెలుసు కదా. వాళ్ళు, మీరు కరుణామయుడు సినిమా చూసినప్పుడు వాళ్ళు ఎక్కువ రెడ్ డ్రెస్ ఉంటుంది, అవునా కదా. వాళ్ళ సైన్యం అంతా వాడేదంతా రెడ్ డ్రెస్. అది గుర్తుపెట్టుకు, మీకు గుర్తుంటుంది ఆల్రెడీ కరుణామయుడు సినిమా చూసిన వాళ్ళకి, ఈవెన్ ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూసిన వాళ్ళకి. సో ఈ విగ్రహంలో 4 లోహాలు చెప్పాడు ఆయన. ఇప్పుడు నేను చెప్తున్నాను, మరి రోమ్ పరిపాలించేసింది, బబులోను పరిపాలించేసింది, గ్రీకు పరిపాలించేసింది, పారసీకులు పరిపాలించేశారు. మరి అంతమైపోవాలి నెబుకద్నెజరు చెప్పినట్లు. మరి అంతం అవ్వలేదే ఇంకా. అదే కదా చెప్పాడు దానియేలు నెబుకద్నెజరుకి, ఈ విగ్రహంలో 4 లోహాలు చివరి అంత్య దినాల వరకు ఉంటుంది పరిపాలన, ఆ తర్వాత ఒక చిన్న రాయొచ్చి క్లోజ్ చేస్తుంది అని చెప్పారు. మరి రోము మన దృష్టిలో ఇప్పుడు ఉందా, యేసు ప్రభువుని సిలువేసిన రోమా సామ్రాజ్యం అప్పుడు ప్రపంచాన్ని వెళ్తుంది. ఇప్పుడు ఉందా, ఇప్పుడుందా, లేదు. మరి అయిపోవాలి కదా, ప్రపంచం అంతమైపోవాలి కదా. మరి ఏమైంది, ఇదే రహస్యం, ఇదే మర్మం. అయితే నేను ఇంకొక క్వశ్చన్ వేస్తాను, ఇప్పుడు ప్రపంచాన్ని వెళ్తున్న రాజ్యం ఏది, అమెరికా గురించి ఈ విగ్రహంలో లేదు కదా. అంటే తప్ప మరి బైబిల్ ఎవరైనా ఆలోచించాం మనం ఎప్పుడైనా? ఈ విగ్రహం గురించి చాలాసార్లు సండే స్కూల్లో విన్నాం, చర్చిలో విన్నాం, అవునా కదా. మరి విన్నప్పుడు వాళ్ళ సండే స్కూల్ టీచర్ చెప్పినప్పుడు కానీ, లేకపోతే పాస్టర్ గారు చెప్పినప్పుడు కానీ మనలో క్వశ్చన్ రావాలి కదా. ఆ రాజ్యాలను అన్నీ అయిపోయినాయి కదా, ఎందుకు అంతం అవ్వలేదు లోకం అన్న క్వశ్చన్ మనలో ఎందుకు రాలే? బైబిల్ ఇంట్రెస్ట్గా చదవక. నువ్వు బైబిల్ మీద ఆశ ఉంటే నీలో క్వశ్చన్స్ వస్తాయి. అలాంటి వచ్చిన క్వశ్చన్సే నాకు ఇలా వెతకడానికి ప్రారంభం చేసింది. నేను దగ్గర 2010 నుంచి దీని మీద నేను ఎక్కువ ఆశపడి వెతుకుతూ వచ్చాను. దేవుడికి నాకు ఎంతో సహాయం చేశాడు, నన్ను అటువైపుగా నడిపించుకుంటూ వచ్చాడు. నేను చెప్తున్నాను, ఈ రోమ్ సామ్రాజ్యం ఇప్పటికీ మన వరకు కూడా ఉంది. అయితే పాదాల గురించి ఒక విషయం ఉంది, మర్చిపోయారో లేదో. పాదాల్లో ఏముంది, మట్టి ఇనుము ఉంది, కానీ మట్టి కూడా ఉంది. అదే మన కాలం. అర్థమైందా? ప్రజాస్వామ్యం, డెమోక్రటిస్ కాలం ఇది. అంటే ప్రజలు ఎన్నుకునే రాజ్యాలు పరిపాలించడం. ఒకప్పుడు నియంతగా వాడే పరిపాలించేవాడు బబులోన్, అతను ఒక్కడే, గ్రీకులు ఒక్కడే, పార్సీకులు ఒక్కడే, రోమ్ ఒక్కటే. బట్ చివరికి వచ్చేటప్పటికి అది చిదిగిపోతూ వచ్చింది. ఏమంటే మొత్తం రాజ్యంగా లేదు. కానీ ఎలా ఉందో చెప్పగలరా? ఒకప్పుడు ఇజ్రాయెల్ దేశంగా ఉంది. యేసు ప్రభు ఎన్నుకున్న ప్రజలను దేవుడు తీసుకెళ్ళి ఒక రాజ్యంగా కట్టాడు, ఒక దేశంగా కట్టాడు. ఎప్పుడైతే ఒక రాజ్యాన్ని కట్టాడో సాతాను కూడా ఒక రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశము ఒక దేశంగా ఉన్నప్పుడు ఆడు ఒక దేశంగా ఉండి ప్రపంచాన్ని ఏలాలని కోరిక, తెలుసు కదా సాతానుకు ఉన్న కోరిక ఏంటి? ఎప్పుడు అందరూ వాడికి నమస్కరించాలి, పాదాభిషేకం చేయాలి, లేకపోతే వాడికి లొంగి ఉండాలి, వాడిని వర్షిప్ చేయాలి, వాడిని ఆరాధించాలి అన్న కోరిక. యేసు ప్రభు ఎప్పుడో ప్రారంభించాడు. బట్ ఇజ్రాయెల్ ద్వారా ఎప్పుడన్నా ప్రపంచాన్ని అంత వేలాడా? ఇజ్రాయెల్ ఎప్పుడు ప్రపంచాన్ని ఏలలేదు. తన రాజ్యం తనగే ఉంది. ఎప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఇతర దేశాలకు అప్పగించాడు ఆయన, వాళ్ళని కరెక్ట్ చేయడానికి.
కానీ ఈ సాతాన్ అనేవాడు ఒక దేశాన్ని ఎన్నుకున్నాడు. అప్పటి నుంచి వాడు ప్రపంచాన్ని ఏలుతూనే ఉన్నాడు. ఇదంతా కూడా దానియేలుకి ఇవ్వబడిన ప్రవచనాల్లో ఉంటుంది. అర్థమైందా? ఇది దేవుడిచ్చిన కాలం వాడికి. అయితే ఈ గ్యాప్లో నేను చెప్తున్నాను కదా, ఈ 4 రాజ్యాలు చివరి దాకా వచ్చిన తర్వాత ఒక క్రొత్తగా దేవుడు ఒకటి సృష్టించాడు. అదే సంఘం. సంఘం అంత ముందు లేదు, అవునా కదా? యేసు ప్రభు చనిపోయిన తర్వాత సంఘము పెంతెకొస్తు దినాన అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. సంఘము పుట్టింది. సంఘం ఎప్పుడైతే పుట్టిందో సంఘాన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు. యూదుల వల్ల కాలేదు, రోమా రాజ్యం వల్ల కాలేదు. కానీ నానాటికి పెరిగిపోతున్నారు. మరి ఏదైనా సంఘం పుడితే వాళ్ళని ఏమైనా ఆషామాషిగా ఊరుకున్నారా? దొరికిన చంపేస్తూ ఉండేవారు. తెలుసు కదా, స్టెఫెన్ ఎలా కొట్టి చంపేశారు, పౌలుని ఎలా నరికేశారు, పేతుని ఎలా చంపేశారు. సో హతసాక్షులు అయిపోయారు అందరూ. అలాగే సంఘంలోనే అనేక మందిని చంపుతూ ఉన్నారు, సరసాల్లో వేస్తూ ఉన్నారు. సో క్రైస్తవ్యం ఆగిందా? ఎప్పటికీ ఆగలేదు క్రైస్తవ్యం. ఈ క్రైస్తవం ఆగకుండా ఎక్కడికి పోయిందంటే చివరికి కాన్స్టాంటైన్ అంటే రోమా చక్రవర్తి, అప్పటికి ఇంకా రోమరాజ్యం ప్రపంచాన్ని ఏలుతుంది. ఈ కాన్స్టాంటైన్ యేసు ప్రభువుని నమ్ముకోవడం జరుగుతుంది. తనకంటే ముందు తన తల్లి హెలెన్ నమ్ముతుంది. ఒక యుద్ధంలో తన గతంలో విన్నదాన్ని బట్టి ప్రార్థన చేస్తాడు. ఈ యుద్ధాన్ని గెలిస్తే నిన్నే నమ్ముకుంటానని అడుగుతాడు కాన్స్టాంటైన్. అడిగినప్పుడు ఆ యుద్ధం గెలుస్తాడు. అప్పటి నుంచి అతను గుర్తు డోల్కి దేని పెట్టినట్టు క్రాస్ పెట్టుకుంటాడు. రైట్, మీరు చరిత్ర విని ఉంటాడు. కాన్స్టాంటైన్ క్రాస్ వాడి అనేక రాజ్యాలని జయించాడు. అయితే చివరికి తను చేసింది ఏంటంటే క్రైస్తవ్యాన్ని తనలో కలుపుకుని మొత్తాన్ని రోమరాజ్యాన్ని క్రైస్తవ రాజ్యంగా మార్చేశాడు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఆ రోమ్ ఎలా మారిపోతూ వచ్చింది? ఇప్పుడు రోమ్ రాజ్యం ఉన్నది క్రైస్తవ రాజ్యంగా మారిపోయింది. ఇంకోటి మీకు చెప్పాలి నేను, ఇజ్రాయెల్లో పుట్టినటువంటి సంఘం 70 సంవత్సరాల తర్వాత ఆ దేశం మీదకి తీర్పు వస్తుంది. మీకు తెలుసా? యేసు ప్రభువుని అప్పగించేటప్పుడు ఆయన మాట అంటారు, సిలువేయండి, ఏం పర్వాలేదు, ఆ శిక్ష ఇది మా మీదకి మా పిల్లల మీదకి వచ్చుగాక అంటారు వాళ్ళు. అది యేసు ప్రభు చనిపోయిన తర్వాత 70 సంవత్సరాలకు వచ్చింది. ఆ తీర్పు వచ్చినప్పుడు మొత్తం ప్రపంచానికి చల్లా చెదురైపోయింది ఇజ్రాయెల్ దేశం. అంటే ఇజ్రాయెల్ దేశంలో అంటే సంఘం ఉంటుంది అక్కడ. ఇజ్రాయెల్ అంటేనే సంఘము ఇజ్రాయెల్లోనే పుట్టింది. యూదులే స్టార్టింగ్లో క్రైస్తవ సంఘం, ఆ తర్వాత కోరింది, ఇలా గలతి అనేక మంది పట్టణాలు పల్లెలు జాయిన్ అయినాయి. ఏమైంది? ఇజ్రాయెల్లో పుట్టినటువంటి సంఘం కానీ ఇజ్రాయెల్ దేశం కానీ ప్రపంచంలో చల్లా చెదురైపోయింది. ఇది 12వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. సంఘము బయటకు చెదిరిపోయింది, ఇజ్రాయెల్ దేశం కూడా చెదిరిపోయింది. అయితే మీకు ఒకటి విషయం చెప్పాను, క్రైస్తవ్యము రోమన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే రోమన్ చేతుల్లోకి వెళ్ళిపోయిందో ఆ రోమీయులు లేకపోతే చక్రవర్తులు అంతా ఏం చేశారంటే రాను రాను అది వాళ్ళ యొక్క క్రైస్తవ మతం, అదే రోమా మతంగా లేకపోతే క్రైస్తవ మతాన్ని వాళ్ళ మతంగా లేకపోతే వాళ్ళ దేవుడిగా వాళ్ళు మలుచుకుని క్రైస్తవ్యాన్ని వాళ్ళలోకి తీసేసుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు ప్రతిదీ కూడా వారు చెప్పినట్టు చేయాలి, ఈవెన్ క్రైస్తవులు కూడా. ఆ విధంగానే ఆ క్రైస్తవ లేకపోతే రోమీయుల యొక్క క్రైస్తవ సంఘాలకు ఉన్నటువంటి పూజారులు వాళ్ళని పోప్స్ అంటారు. ఏమంటారు? పోప్ అంటారు. ఇప్పుడు రోమా రాజ్యం ఏ విధంగా మారింది? ఒక క్రైస్తవ సంఘంగా మారిపోయింది. అర్థమవుతుందా మీకు? రోమా రాజ్యము ఇప్పుడు క్రైస్తవ సంఘము రూపాన మన మధ్యలో ఉంది. రోమన్ క్యాథలిక్ సంఘం. ఈ రోమన్ క్యాథలిక్ సంఘం ఎలా అవుతుంది అన్నదే 13వ అధ్యాయము 17వ అధ్యాయం నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా. ఇదంతా ఇంట్రడక్షన్ మీకు చెప్పాను, నేను ఎలా వచ్చింది అన్నది టూకీగా మీకు చెప్పాను. ఈ 13వ అధ్యాయంలో చూస్తే చెప్పాను కదా, చూడండి. మొదటి మృగం గురించి కనిపిస్తుంది. ఎలా నేను రోమన్ క్యాథలిక్ సంఘం అని ఎలా చెప్తాను అని అంటే ఇక్కడ ఉంటాయి ఆధారాలు. నాకు ఇక్కడ లైట్ లేదు. అవునా? ఓకే, నాకు ఇక్కడ
థ్యాంక్ యూ. ఓకే. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. వింటున్నారా? ఇదే గ్రంథంలో 17వ అధ్యాయం మొదట చూడండి. ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరిచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూ నివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యముకు కొనుపోగా దేవదూషణ నామంతో నిండుకున్న 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని. ఇప్పుడు చెప్పండి, 10 తలలు, ఇంకేంటి 7 కొమ్ములని ఇక్కడ ఉన్నది. 13వ అధ్యాయంలో 7 తలలు 10 కొమ్ములు, ఇదంతా ఏంటి? మృగం. అయితే మృగము అంటే ఏంటంటే దానియేలు గ్రంథంలోకి వెళ్ళాలి. బబులోను సామ్రాజ్యాన్ని దేంతో పోల్చాడు? సింహం. బంగారంతో పోల్చాడా? ఇది ఒక విషయం ఏంటంటే, నెబుకద్నెజరు కల వచ్చినప్పుడు లోహాలు చూపించాడు దేవుడు. అర్థమవుతుందా? విన్నారా? రెండు స్టార్ట్. నెబుకద్నెజరు కల వచ్చినప్పుడు ఏమొచ్చింది? లోహాలు చూపించాడు. ఇదే విషయాన్ని దానియేలుకి చెప్పాలనుకున్నప్పుడు 4 మృగాల కింద చూపించాడు. ఇక్కడ ఒక చిన్న పాఠం నేర్చుకోవచ్చు. మనం చూసుకున్నప్పుడు బంగారంగానో వెండిగానో ఏదో ఒక దానిలను పోల్చుకుంటూ ఉంటాం మనం, అంటే గొప్పగా. అదే దేవుడు నన్ను చూస్తే ఒక కుక్కగానో ఒక నక్కగానో కనబడతాను నేను, నా స్వభావాన్ని బట్టి. రైట్? అర్థమవుతుందా మీకు? నన్ను నేను చూసుకుంటే బంగారం లేకపోతే వెండి. అది నెబుకద్నెజరు చూసుకున్నప్పుడు లోహాలు కనపడ్డాయి. బట్ ఇదే విషయాన్ని దానియేలుకి చూపిస్తే ఆ రాజ్యాన్ని ఎలా చూపించాడు? అవి మృగాలు, క్రూర మృగాలు. ఓకే, ఈ క్రూర మృగం ఎక్కడ ఉంటుంది అప్పుడు? అరణ్యం. అరణ్యాన్ని లోకంగా చూస్తే ఆ లోకంలో, ఆ అరణ్యంలో ఉన్నట్టు మృగము ప్రపంచాన్ని వెళ్ళేది. గుర్తుపెట్టుకోండి, మృగము బైబిల్ అని ఒక విషయం ఎక్కడైనా ఉందంటే అది చిన్నది కాదు, ప్రపంచాన్ని ఏలుతుందని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఒకటి, మృగం అంటే ఏంటి? ప్రపంచాన్ని ఏలే సామ్రాజ్యం. అర్థమైందా? బబులోనికి ఏం చెప్పాడు? సింహం చెప్పాడు. పారసీకులకి ఏం చెప్పాడు? ఎలుగుబంటి చెప్పాడు. 7వ అధ్యాయంలో కనబడుతుంది దానియేలు గ్రంథం. గ్రీకు సామ్రాజ్యానికి ఏం చెప్పాడు? చిరుతపులి. దానికి 2 రెక్కలు కూడా ఉంటాయి, చాలా వేగం. ఇంకోటి ఏం చెప్పాడు? 4వ సామ్రాజ్యం, ఇనుముకి ఒక ఆకారం లేదు ఆ మృగానికి. విచిత్రమైన మృగం అని ఉంటుంది, ఆకారం అని ఉంటుంది. 7వ అధ్యాయంలో మనం వెతికితే 4వ మృగానికి, ఆ 4వ మృగాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. అది విచిత్రంగా ఉంది. దానికి 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలలు ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ మృగం మీద, అంటే ఆ సామ్రాజ్యం మీద ఎవరు కూర్చున్నారని ఉంది ఇక్కడ? వేశ్య. ఇప్పుడు వేశ్య దగ్గరికి వద్దాం. సంఘాన్ని ఎవరితో పోలుస్తారమ్మా? స్త్రీ, కన్యక. రైట్? సంఘాన్ని అంతే కదా. యేసుప్రభు వరుడైతే మనం ఎవరు? వధు, అంటే స్త్రీ. సంఘాన్ని స్త్రీతో పోల్చాడు. స్త్రీ అంటే ఇప్పుడు సంఘం. ఇక్కడ చెప్పబడుతున్నది ఎవరు? వేశ్య. వేశ్య అంటే ఎవరు? ఫస్ట్ స్త్రీయా పురుషుడా? నేను అడిగినాను, చెప్పి 2 కదా ఆప్షన్ ఇచ్చాను. స్త్రీయా పురుషుడా? వేశ్య అంటే స్త్రీ. రైట్? ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, స్త్రీ అంటే సంఘం. రైట్? ఇక్కడ వేశ్య అంటే స్త్రీయే కానీ చెడిపోయిన స్త్రీ. గుర్తుపెట్టుకోండి, స్త్రీ అంటే సంఘం, చెడిపోయిన స్త్రీ అంటే చెడ్డ సంఘం అని అర్థం. కనెక్ట్ అయిందా? స్త్రీ అంటే సంఘం, చెడిపోయిన స్త్రీ అంటే, చెడిపోయిన స్త్రీ అని ఎవరు అంటారు? వేశ్య. వేశ్య అంటే ఇక్కడ ఎవరు? చెడ్డ సంఘం. చెడ్డ సంఘం ఎలా గుర్తించాలా? పెద్దలు కొట్టుకుంటారు కదా. నో నో నో. ఏ అయితే బైబిల్కి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతాయో గుర్తుపెట్టుకో. మన సంఘాల్లో వ్యతిరేకమైన కార్యాలు జరగవు, అన్నీ క్రమంగా జరుగుతాయి. ఏదైనా కొట్లాడుంటే
వేరేగా జరుగుతాయి. కానీ చెడిపోయిన సంఘంలో బహిరంగంగా జరుగుతాయి. అది మనం గుర్తుపట్టాలి. అర్థమవుతుందా? నేను సంఘం అని ఎందుకు అన్నానంటే గమ్మున మరి మన సంఘాలు అనుకుంటారని. ఇక్కడ చెడిపోయిన సంఘం అంటే ఏంటి, వేశ్య అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇర్మియా గ్రంథంలో మనకి కనబడుతుంది. చెడిపోయినటువంటి యూదులను కానీ చెడిపోయినటువంటి ఇశ్రాయేలుని కానీ దేవుడు వ్యభిచారిగా లేకపోతే నాకు ద్రోహం చేసిన స్త్రీగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. వింటున్నారా? స్త్రీ అంటే పవిత్రమైనది, స్త్రీ అంటే పవిత్రమైన సంఘం. ఇక్కడ వేశ్య చెడిపోయిన స్త్రీ అంటే చెడిపోయిన సంఘం. అంటే సంఘంలో ఏం జరగాలంటే మనకి వ్యతిరేకంగా జరగాల. ఇక్కడ విగ్రహారాధన చేయరు, అక్కడ విగ్రహారాధన చేస్తారు. ఇక్కడ పాపక్షమాపణ పాస్టర్ గారు చేయరు, అక్కడ పాస్టర్ గారు పాపక్షమాపణ చేస్తారు. అర్థమవుతుందా మీకు ఇవన్నీ? మీ సినిమాలో చూసే ఉంటారు. మేబీ రోమన్ క్యాథలిక్ వెళ్ళకపోయినా గబగబా ఒక రౌడీగాడు వెళ్ళి ఆ పాస్టర్ గారు లోపల కూర్చుని ఉంటే, అయ్యా నేను పాపం చేశానని చెప్తే, బిడ్డ నీ కొరకు ప్రార్థన చేసిన నిన్ను దేవుడు క్షమించుగాక, లేకపోతే నేను క్షమిస్తున్నానని అతను చెప్పడం జరుగుతుంది. ఫాదర్ని కూడా ఆ వర్డ్ని కూడా పట్టుకోండి. ఎవడని భూమి మీద తండ్రి అని పిలిపించుకోవద్దని బైబిల్లో ఉంది. ఈ గుర్తున్నాయి మీకు ఇవన్నీ? బైబిల్లో ఉన్నాయి ఈ మాటలు. ఎవడైనా కూడా ఈ భూమి మీద గురువు అని కానీ తండ్రి అని కానీ పిలిపించుకోవద్దని ఉంది. ఫాదర్ అని పిలిపించుకుంటారు. ఎక్కడ ఇవన్నీ నేను చెప్పే విషయాలు ఎక్కడ జరుగుతాయి? రోమన్ క్యాథలిక్లో. బాల యేసు అని యేసు ప్రభుని పూజిస్తారు, రైట్? ఇంకా వాళ్ళు యేసు ప్రభుని కూడా క్రాస్ వేసిన దాన్ని కూడా వాళ్ళు పూజిస్తారు, పాప క్షమాపణ చేస్తారు. ఇంకా ఏం చేస్తారు వాళ్ళు? ఫాదర్ తండ్రి అని పిలిపించుకుంటారు. ఇంకేం చెప్పచ్చు? చాలా వైభవంగా ఉంటారు వాళ్ళు, చాలా గ్రాండ్. వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఇది వేష చూడు ఎంత గ్రాండ్గా ఉంది కదా. వేష మ్యాక్సిమం అలాగే ఉంటారు. సో ఈవెన్ రోమన్ క్యాథలిక్ కూడా అంత అందంగా ఉంటుంది. నేను చెప్పేది నిజమేనా? ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. స్త్రీ చక్కగా అలంకరించుకుని చాలా అందంగా కనబడుతుంది. ఈవెన్ రోమన్ క్యాథలిక్ కూడా చాలా అందంగా ఉంటుంది. మృగం మీద ఇక్కడ చూడండి కనబడుతుంది క్లియర్గా, అదంతా మృగం అనమాట. తలకాయలు కనబడుతున్నాయి, పులి తలకాయలు, దాని మీద కూర్చున్నది. అంటే రోమా సామ్రాజ్యం మీద కూర్చున్న స్త్రీ లేదా చెడ్డ స్త్రీ అంటే చెడ్డ సంఘం. ఎవరు సంఘం అంటే ఎవరు? చెడ్డ సంఘం అంటే ఎవరు? రోమన్ క్యాథలిక్. సో రోమన్ క్యాథలిక్ ఎక్కడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నాయో అదే. సో ఈ రోజున ఇంకా కొన్ని ఆర్థడాక్స్ చర్చెస్లో కూడా కొంచెం వీళ్ళని పాటిస్తూ ఉంటారు. కొన్ని చర్చెస్లో, పాత చర్చెస్లో వీళ్ళు వేసిన డ్రెస్ కూడా పాటిస్తుంటారు. ఇది కనబడట్లేదా? ఒకసారి ఉంచండి. మీకు కనబడుతుందా? కార్డినల్ సెంటర్ వాళ్ళని వాళ్ళ రెడ్ డ్రెస్ కనబడుతుందా? అది ఫుల్ రెడ్ ఉంటుంది, కనిపిస్తుందా? కనిపిస్తుందమ్మా? ఎవరు మాట్లాడట్లేదు. కనిపిస్తుంది. ఇక నేను మొబైల్లో కూడా చూపిస్తాను పెద్దగా. కనిపిస్తుంది ఇప్పుడు క్లియర్గా? రెడ్ డ్రెస్, పింక్ డ్రెస్, ఇది వైలెట్ అంటారు కదా, ఊదా రంగు. ఓకే, ఇవన్నీ కోడ్స్ ఉన్నాయి ఈ 17th చాప్టర్లో. విత్ డ్రెస్తో నువ్వు రోమన్ క్యాథలిక్ సంఘాన్ని గుర్తించడానికి 7th చాప్టర్. ఇప్పుడు 13వ అధ్యాయంలో 1 నుంచి 10 వచ్చిన వరకు మొదటి మృగం. ఈ మొదటి మృగాన్ని 17వ అధ్యాయం అంతా వివరిస్తాడు. అర్థమవుతుందా? విత్ క్లూస్తో. నా సొంతంగా చెప్పట్లే ఈ విషయాలు, బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. చూస్తారా ఏం కనబడుతుంది ఇక్కడ? మహావేశ్య ఎక్కడ కూర్చుంది? ఒక మృగం మీద కూర్చుంది. మృగం అంటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచాన్ని ఏలే సామ్రాజ్యం. అయితే ఇది ప్రపంచాన్ని ప్రస్తుతం ఏలట్లేదు. అంతే కాబట్టి గమ్ముగా ఉంది కాబట్టి స్త్రీని కూర్చోబెట్టుకుంది, లేదా కూర్చోబెట్టుకోదు. అర్థమవుతుందా? అది గమ్ముగా ఉంది కాబట్టి సంఘానికి ఛాన్స్ ఇచ్చింది. ఎందుకు ఛాన్స్ ఇచ్చిందంటే యేసుప్రభు ఒక సంఘాన్ని ప్రారంభించాడు, ఆ సంఘాన్ని రూపుమాపుకున్నాడు. ప్రజలందరూ దాన్ని ఇష్టపడుతున్నారు. అన్ని రాజ్యాలు మారిపోతున్నాయి, సువార్త వెళ్ళిపోతుంది. సో ప్రజలందరూ ఇష్టపడుతున్నారు సువార్తని, యేసుప్రభుని ఇష్టపడుతున్నారు. సో అనేక మంది ఫస్ట్ రిజెక్ట్ చేసిన అతను మారిపోతూ వస్తున్నారు. సో ఇలాగైతే కుదరదు, వాళ్ళని చంపేస్తుంటే నరికేస్తుంటే ఎవడు మన చెప్పిన మాట వినరని
అది సంఘం యొక్క రూపాన్ని ధరించింది. అర్థమైందా? దీన్ని ఇంకో భాషలో చెప్పొచ్చు, తోడేలుగా ఉన్నటువంటి రోమరాజ్యం గొర్రెపిల్ల చర్మాన్ని తొడుక్కుందని అర్థం. అనుసా, తోడేలుగా ఉన్నటువంటి సామ్రాజ్యం లేదా రోమా సామ్రాజ్యం సంఘం అనే గొర్రెపిల్ల యొక్క ముఖాన్ని లేకపోతే తోలును అది ధరించింది. అది ధరించడం వల్ల అది నిలుపుకుంటుంది ఇప్పటి వరకు. నేను చాలామందిని ఈ రోమన్ క్యాథలిక్ గురించి యాంటీ క్రైస్ట్ ఫస్ట్ మృగం అని మాట్లాడుతుంటే స్టార్టింగ్లో ఇప్పుడు ప్రస్తుతం యాక్సెప్ట్ చేస్తున్నారు చాలామంది. నేను 10 సంవత్సరాల క్రితం అడుగుతుంటే ఎవరు ఇష్టపడేవారు కాదు. చాలామంది ఏం మాట్లాడుతున్నారు నువ్వు రోమన్ క్యాథలిక్ గురించి మాట్లాడుతున్నావు అని తిట్టేవారు నన్ను. పెద్ద పెద్దవాళ్ళు తిట్టేవారు. కానీ నేను అప్పుడే బలంగా నమ్మేశా ఈ విషయాన్ని, తొట్టుపాటు లేకుండా. నాకు వాళ్ళంతా అన్న కూడా ఆగివ్వడం తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అని మానేసేవాడిని. కానీ ఈ విషయాన్ని నేను వదలలే, వెతకడం కానీ పట్టుకోవడం కానీ ఇది కరెక్టా కాదని తెలుసుకోవడంలో అంత స్ట్రాంగ్గా నేను చూశాను దీని విషయాన్ని. రోమన్ క్యాథలిక్ సంఘాన్ని బహిరంగంగా ఇందులోంచి యాంటీ క్రైస్ట్ వస్తాడంటే రోమన్ క్యాథలిక్ మనలాంటి సంఘమే అని ఫీల్ అవుతుంటారు క్రైస్తవులు. కానీ కాదు, అది గొర్రెపిల్ల చర్మం తొడుక్కున్న తోడేలు. ఒక రోజున అది బయటకు వస్తుంది. అది ఈ 17వ అధ్యాయంలో చెప్పబోతున్నాడు ఆయన. ఇంకా మనం ఈ విషయాల కిందకి వెళ్తే ఇంకేముంది, ఎర్రని మృగం అని కూడా ఉంది కదా సూచన. ఎర్రని మృగం కనబడుతుందా? వాళ్ళ డ్రెస్ కోడ్. ఇంకేముంది, ఆ స్త్రీ ధూమ్ర వర్ణము గల, ఆ డ్రెస్ కోడ్ అవే ఇప్పుడు మీకు చూపించాను కదా. ధూమ్ర వర్ణము గల ఎన్నో వచ్చును 4 ధూమ్ర వర్ణ వస్త్రం ధరించుకొని, ఇంకా చూడండి, బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై హేహ్యమైన కార్యములను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. చూసారా, చేసేది చెడ్డ పని, పట్టుకునేది బంగారపు పాత్ర. అర్థమవుతుందా మీకు? సో ఇంకా డ్రెస్ కోడ్ చూపించారు కదా, ఈవెన్ ధరించిన డ్రెస్ కోడ్ అని చెప్పాడు ఈ సంఘం. ఇంకా నేను మీకు క్లూస్ గురించి మాట్లాడాలంటే 9వ వచనం 7వ వచనం చూద్దామా. ఆ దూత నాతో ఇట్లనెను, నీవేలా ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీని గూర్చిన మర్మమును. చూసారా, వింటున్నారా? ఈ స్త్రీని గూర్చిన మర్మం అంటే సంఘం, చెడ్డ సంఘం గురించి, వేశ్య గురించి మాట్లాడుతున్నాడు. మర్మము గురించి చెప్పబోతున్నాడు ఇప్పుడు. 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపేస్తాను. ఈ 2 విషయాలు నీకు చెప్పేస్తాను అంటున్నాడు దేవుడు ఇక్కడ. అర్థమవుతుందా? ఆ స్త్రీ గురించి చెప్పేస్తాను, ఆ స్త్రీని మోస్తున్న క్రూర మృగాన్ని కూడా మర్మము నీకు చెప్పేస్తాను అన్నాడు. చూడండి 8వ వచనం, నీవు చూచిన మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. మృగం ఉందా? ఇప్పుడు ఉందా రోమరాజ్యం? యేసు ప్రభు కాలంలో ఉన్నంత పవర్ఫుల్గా ఉందా? లేదు. వాక్యం కరెక్ట్గానే చెప్తుంది కదా. నువ్వు చూసిన ఆ మృగము ఇప్పుడు లేదు, అవునా? అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. జలముల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. జలముల గురించి చూడండి, ఇంకో చోట కూడా ఉంది కదా, పైన కూడా ఉంది కదా. పైన వచనం చూడండి, 1వ వచనంలో, నీవు ఇక్కడికి రమ్ము అన్న తర్వాత, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య. వేశ్య 2 చోట్ల కూర్చుంది. విస్తార జలముల మీద కూర్చుంది, క్రూర మృగం మీద కూడా కూర్చుంది. ఈ క్లూ చూడండి. ఇప్పుడు 15వ వచనం చూడండి క్లూ. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఇది క్లూ. ఇక్కడ మర్మాలు ఏం లేవు, మళ్ళీ తీసుకోవద్దు మీరు. విస్తార జలములు అంటే ఏంటి? అగాధ జలములలోంచి పైకి వస్తున్నది ఏంటి? అది ఏంటి అంటే, ఆ విస్తార జలములు అంటే ఏంటి, లేకపోతే అగాధ నుంచి వచ్చే జలాలు అంటే ఏంటంటే 15వ వచనంలో క్లూ ఇస్తున్నాడు. నేను చెప్పట్లేదు, దేవుడే మనకి రాయించాడు క్లూ. ఏంటంట? జనములు, జన సమూహములు, జనములను,
ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఈ విస్తార జలములు అంటే ఏంటంటే మొత్తం లోకంలో ఉన్న ప్రజలందరూ ఆయా భాషలు మాట్లాడారు, అందరిలో కూడా రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు. ఈ విషయం మీరు అంగీకరిస్తారా? రోమన్ క్యాథలిక్ లేని దేశం లేదు. అర్థమవుతుందా? నా చిన్నప్పుడు మా ఊర్లో సంగతి చెప్తున్నా, మా అమ్మమ్మ ఊరు కూడా నేను చూసిన ఇదే సిచ్యువేషన్ అనమాట. బాగా పాత పడిపోయిన ఒక చిన్నదనమాట, ఒక బిల్డింగ్ ఉండేది, మొత్తం కాంపౌండ్ ఉండేది, చక్కగా మళ్ళీ గోడలు కట్టేస్తారు. మొత్తం పిచ్చి పిచ్చి మొక్కలు, అది అసలు ఎప్పుడు తెరిచేవారు కాదు, ఎప్పుడు అలా ఉండేది. అప్పుడు నేను దాని గురించి మా అడుగుతాం కదా మన పెద్దవాళ్ళని, ఏదో ఇది ఎప్పుడు తీరు ఏం చేయరు, ఇది చర్చి అంటారు ఏంటంటే, అది రోమన్ క్యాథలిక్ వాళ్ళరా ఎప్పుడో కట్టేశారు, అవి ఇప్పుడు తెరుస్తున్నారు. అర్థమవుతుందా మీకు? కానీ ఎప్పుడు వెళ్ళిపోయింది అక్కడికి? ఇంకా చర్చిలే మా పెద్ద పెద్ద చర్చిలు అన్నాయి, లోకల్గా జీడిఎం అని ఇంకే ఉండేవి, వాటికే లేదు అప్పుడు బిల్డింగ్స్. బట్ రోమన్ క్యాథలిక్ ఎప్పుడో కట్టేసిన బిల్డింగ్. ఇంకా మీరు చూడండి, సముద్ర ప్రాంతాల్లో కానీ చాలా చివరి ప్రాంతాల్లో కానీ రోమన్ క్యాథలిక్ స్థలాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఒక మరియమ్మ గారి విగ్రహం కట్టేసి చర్చి కట్టేస్తారు. సో మనము సువార్థికులు వెళ్ళని ప్లేసులకి ఎప్పుడో వెళ్ళిపోయింది రోమన్ క్యాథలిక్. సో ప్రజలందరూ అంటే విస్తార జలములు అంటే ఈ ప్రపంచంలో ఉన్న జనాలు, ఆయా భాషలు మాట్లాడే వారి మీద ఎవరు కూర్చున్నారంటే ఒక చెడ్డ సంఘం ఆల్రెడీ కూర్చుని ఉంది. అర్థమవుతుందా? ఈ క్లూ ఇది. ఇంకా క్లూ కూడా ఉంటుంది, 7 తలల గురించి కూడా ఉంటుంది. చూడండి, 8 కదా. జీవ గ్రంథం చూసారా? నాశనం పోడు సిద్ధంగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథం మందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగము ఉండేను, కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చిన సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడదు. ఇందులో జ్ఞానము గల మనసు కనబడును. చూడండి, మళ్ళీ క్లూ ఇచ్చేస్తున్నాడు ఇక్కడ. నా సొంతంగా చెప్పట్లే ఈ విషయాలు. చూడండి, ఇందులో జ్ఞానము గల మనస్సు కలది. 9వ వచనం, కనబడను 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. క్లూ ఇది. మళ్ళీ కొండలకు అర్థం తీసుకోకూడదు. చాలామంది కొండలకు అర్థాలు తీస్తే పొరబడిపోతారు. అర్థమవుతుందా? దానియేలు గ్రంథానికి తాళం వేశాడు దేవుడు. దానియేలుకి చెప్పాడు, దానియేలు వీటికి తాళమేయి, ముద్రవేయి, ఈ ఎవరికి అర్థం కాకూడదు అని చెప్పాడు దానియేలుకి. బట్ యోహానికి చెప్తున్నాడు, ఇవన్నీ నా దాసులందరూ తెలుసుకోవాలని చెప్పి అన్నిటినీ విడమర్చి రాస్తున్నాడు. బట్ ప్రకటన గ్రంథం మర్మం కాదు, అది తెలుసుకోవట్లేదు ఎవరు. ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు మీకు ఎంత ఈజీగా ఉందా క్లూస్ కనబడుతుంటే? అర్థమైందా? పైన కూర్చున్న స్త్రీ అంటే మీకు అర్థమైంది, ఆ జలాల మీద ఎవరు కూర్చున్న జలములు అంటే ఏంటో అర్థమైంది, మృగం అంటే అర్థమైంది. ఆ స్త్రీ తెలియాలి ఇప్పుడు మనకి. ఆ స్త్రీకి ఇంకా ప్లేస్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, జనాల మీద కూర్చున్నదా స్త్రీ అంటే సంఘాన్ని చెప్పాడు, మృగం మీద కూర్చున్న సంఘం గురించి చెప్పాడు. ఇప్పుడు ఇంకొక చోట కూర్చుంది ఆ మృగం, అలాగే ఆ వేశ్య, ఆ ప్లేస్ ఇప్పుడు చెప్తున్నాడు. 7 తలలు అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? 7 తలలు అంటే చెప్పట్లేదు. 7 కొండలు. ఇప్పుడు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో చెప్పండి. 7 hills, రైట్? 7 కొండలు, 7 తలలు అంటే అర్థం ఏంటి? ఆ స్త్రీ కూర్చున్న 7 తలలు అంటే 7 కొండలు. కొండలకి మళ్ళీ మీనింగ్ తీయకూడదు. దేవుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసాడు, దాన్ని రివీల్ చేసేసాడు. సో కాబట్టి ఇప్పుడు 7 hills ఎక్కడున్నాయో పట్టుకోవాలా. ఇదే విషయాన్ని నా ఫ్రెండ్ ఒకసారి నేను కౌన్సిలింగ్ సిబిఎన్లో చేస్తుండేవాడిని జాబ్. అక్కడ కూడా నా ఫ్రెండ్స్ అందరూ పట్టుకుంటే నన్ను ఎంతలా ఏడిపించారంటే చెప్తున్నాను, ఒక్క మాటలో చెప్తున్నా, 10 సంవత్సరాల నుంచి అదే పని మీద ఉంటే, ఒరే నువ్వు పోపునేదో దొంగలో పట్టుకునేలా ఉన్నవారు నువ్వు అనేవారు. అంటే నేను అంత కాన్సన్ట్రేషన్ అదే పని మీద ఉండేవారు అన్నమాట నిజంగా. సో వాళ్ళు అనేవారు, ఒరే నువ్వు పోపును మొత్తం దొంగలా ముద్రేసిలా ఉన్నావు, నువ్వు పట్టుకునే అంతలా, అంటే నన్ను అంత పిచ్చిగా చూసారు వాళ్ళు. సో అదే విషయంలో నేను ఇది క్లూ దొరికినప్పుడు వాళ్ళని అడిగా, అరే 7 కొండలు ఎక్కడున్నారా అని అడిగిన. మన వాళ్ళు చాలా ఈజీగా చెప్పేస్తారు కదా. చూడు, అన్నకి అర్థమైంది, మీకు ఎవరికి అర్థం కాలే? చెప్పండి మరి ఈజీగా. 7 కొండలు. అరే మాట్లాడరండి. 7 కొండలు తిరుపతి, వెంకన్న బాబు, రైట్? అయితే దీనికి ఇక్కడ చాలా లాజిక్ ఉంది. ఇక్కడ గుర్తుందా, స్త్రీ ఎక్కడ కూర్చుందని ఉంది? కొండల పైన కదా.
కొండల మీద స్త్రీ కూర్చుందంటే సంఘం. గుర్తుపెట్టు, స్త్రీ అన్నప్పుడు ప్రతిసారి సంఘము, అది కూడా ఏ సంఘం ఇది? చెడిపోయిన సంఘం. ఆ చెడిపోయిన సంఘం ఎవరంటే రోమన్ క్యాథలిక్ డైరెక్ట్ కూడా అనుకోవచ్చు మీరు, రైట్? సో కాబట్టి ఈ 7 కొండల మీద కూర్చున్న సంఘం, 7 కొండలు ఎక్కడున్నాయని కనుక్కోవాలి. సో ఆంధ్ర వాళ్ళు అంటే ఖచ్చితంగా 7 కొండలు అని తిరుపతి అని చెప్పేస్తారు. బట్ హిస్టరీ తెలిసినోడు అది చెప్పడు. ద సిటీ ఆఫ్ 7 హిల్స్ అని ఒక పేరు ఉంది, తెలుసా మీకు? హిస్టరీ ఎవరు చదవలే? అరే పాఠాలు వస్తుందా బాయ్? నేను 8th 9th చదివితే అది ఎప్పుడో విన్నాను నేను. నాంటెల్ అని మా చదువు కాలంలో విన్నాను నేను, పశ్చాత్తపమైన స్టోరీలో. నాంటెల్ అని ఉండే, మీకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా తెలుగు, మళ్ళీ తెలుగు నాంటెల్ అని ఒకటి ఉండేది అనమాట. అలాగే మాకు అన్నిటికి ఉండేది. సో అందులో నాంటెల్ ఈ స్టోరీ విన్నా, అప్పుడు నాకు క్లిక్ అయింది. ద సిటీ ఆఫ్ 7 హిల్స్, ద రోమ్ పట్టణం. డైరెక్ట్గా అయిపోయాడు. ఇప్పుడు డైరెక్ట్గా ఉందా లేదా క్లూ? కొండల మీద చూడండి, 18వ వచనం చూడండి. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులు నేలు ఆ మహాపట్టణమే. ఇప్పుడు పట్టణం అని కూడా క్లియర్గా ఉంది, చూసారా? ఎక్కడి నుంచి వెళ్తుంది ఈ స్త్రీ? పరిపాలన ఎక్కడి నుంచి చేస్తుంది ఈ స్త్రీ? ఈ రోమన్ క్యాథలిక్ సంఘం ఎక్కడి నుంచి పరిపాలిస్తుంది లోకాన్ని? ఇప్పుడున్నటువంటి రోమన్ క్యాథలిక్ ప్రతి సంఘం కూడా వారికి వచ్చిన సభ్యతని డైరెక్ట్గా రోమ్కు పంపాలి. మీకు తెలుసా ఆ విషయం? రోమ్ అప్పటి నుంచి వీళ్ళకి శాలరీస్ కానీ ఏవైనా కానీ వాళ్ళు పంపిస్తారు సపరేట్గా. బట్ ముందు ఏం చేస్తారు, ఈవెన్ మన సంవత్సరాన్ని కూడా ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ నుండి ఏదైనా కలెక్ట్ చేసేది ఉందనుకో, వాళ్ళు డైరెక్ట్గా మేము ఇంత కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి మా శాలరీస్ అన్ని తీసుకుని ఆ తర్వాత మీకు ఇస్తామంటారా? కదా, లైక్ సేమ్ అంతే. ఈ రోమా పట్టణం 7 హిల్స్, 7 కొండల మీద కట్టబడింది. దీనికి ఇంకో పేరు ఉంది, వాటికన్ సిటీ అంటారు. ప్రజెంట్ ఏమంటారు? వాటికన్ సిటీకి ద సిటీ ఆఫ్ 7 హిల్స్ అని కూడా పేరు ఉంది. నేనేమన్నా అబద్ధాలు చెప్తున్నా, బైబిల్ చెప్తుంది ఈ విషయాలు. ప్రపంచంలో 7 కొండల మీద కట్టబడినటువంటి పట్టణం ఇంకొకటి లేదు. ఇంకో దాన్ని ఎవరో పిలవలేదు ఇంతవరకు. ఇప్పటికీ కూడా దానికే పేరుంది. దాని గురించి ఇక్కడ ఇచ్చాడు. ఆ స్త్రీ కూర్చున్న 7 తలలు 7 కొండలు. ఆన్సర్, మర్మం చెప్పేశాడు ఆయన. మళ్ళీ ఆ స్త్రీ ఎక్కడి నుంచి పరిపాలిస్తుందంటే, అంటే ఎక్కడి నుంచి అంటే కూర్చున్న ప్లేసే కదా, ఎక్కడి నుంచి అంటే రైట్ అని నేను చెప్పేది. సో కూర్చున్న ప్లేస్ ఎక్కడ కూర్చుంది ఇప్పుడు అంటే, ఇక్కడ అంటున్నాడు ఆ స్త్రీ ఆ మహాపట్నం నుంచే పరిపాలన చేస్తుందని 18వ వచనంలో మాట్లాడుతున్నాడు, రైట్? సో 18వ వచనంలో క్లియర్, అంతా అయిపోయింది. ఒకటి, విస్తార జలంలోంచి మీద కూర్చుంది. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ, రోమన్ క్యాథలిక్ ప్రజలందరూ, లేకపోతే వాళ్ళ యొక్క ఫాలోవర్స్ అందరి మీద కూర్చున్నది ఒక సంఘం. అలాగే దానియేలు చెప్పబడినటువంటి ఒక మృగం ఉంది. ఆ మృగం మీద ఒక స్త్రీ కూర్చుంది. ఇప్పుడు చెప్పండి, బబులోన్లో ఏమైనా సంఘం ఉందా? గ్రీకులో ఏమైనా సంఘం ఉందా? చెప్పబడిందా? పార్సీకులు ఏమైనా సంఘం కట్టుకున్నారా? సంఘం యేసుప్రభు తర్వాత వచ్చింది. అంటే యేసుప్రభు కాలంలో రోమారాజ్యం ఉంది. సో రోమారాజ్యం పరిపాలిస్తుండగా ప్రజల నుంచి వ్యతిరేకత ఎక్కువైపోయింది. సో చివరికి రోమారాజ్యమే లొంగిపోయి క్రైస్తవంలోకి వచ్చింది. లొంగిపోయి క్రైస్తవాన్ని తన గుప్పట్లోకి తీసుకుంది. ఎంత గుప్పట్లో కంటే రాజు కదా పరిపాలించడం, రాను పోప్ పరిపాలించడం ప్రారంభించాడు. ఎంతలా అంటే పాస్టర్ గారు ఓన్లీ ఇక్కడుండే పరిపాలన చేస్తాడు ఈ సంఘాన్ని, రైట్? ఈయన ఓటండిని పరిపాలిస్తాడా? పోప్ పరిపాలిస్తాడు. అది నీ అర్థం అవడానికి చెప్తున్నా. దీన్ని పరిపాలించడానికి మనకి ఇబ్న్ ఎజ్రా అని ఉన్నాడు, ఓటండి ఇక్కడ ఇండియాలో, రైట్? బట్ సంఘాన్ని ఇక్కడ చూసుకునేది ఈయన. యాక్చువల్లీ ఇలాంటి పొజిషన్ పోపుది. బట్ రాను రాజులు వెళ్ళిపోయి పోపులు హై అయిపోయారు. ఎంత హై అయిపోయారంటే పన్నులు గిన్నులు సివిల్ పవర్ కలిగిపోయారు. ఇంకంతే, అర్థమైందా? సివిల్ పవర్ వచ్చేసి వాళ్ళ పరిపాలించినటువంటి కాలాన్ని మీకు ఇంకా హిస్టరీ తెలిస్తే చెప్తారు, డార్క్ ఏజెస్ అంటారు హిస్టరీలో. మీకు గుర్తుపెట్టుకోండి, రోమన్ క్యాథలిక్ మీ పదాలు చెప్తే మీకు అర్థమవుతుంది. డార్క్ ఏజెస్ అని ఎందుకు అన్నారు చెప్పండి? చిన్న మాటలో చెప్పచ్చు. లైట్ అంటే ఏంటి బైబిల్లో? వాక్యం లేని కాలం, అర్థమైందా? వాక్యాన్ని వాళ్ళ గుప్పిట్లోకి తీసేసుకున్నారు. వాక్యాన్ని వాళ్ళ గుప్పిట్లో తీసుకుని ఏం చేశారు తెలుసా? వాక్యాన్ని చదివితే చాలా చంపేసేవారు. చాలా ఉంటాయన్న, కొన్ని మరణాలు ఉంటాయి చూడండి, వాళ్ళు వేసే శిక్షలు ఉంటాయి కొన్ని. ఇందులో వాక్యాన్ని చదివితే
ఒకప్పుడు రోము పరిపాలకులందరూ చంపారు క్రిస్టియన్స్ని, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ యేసుప్రభు కాలంలో కూడా చంపారు. అది వేరు. ఒక శత్రువు నచ్చని చంపడం వేరు, కానీ వీడు వాళ్ళలో కలిసిపోయి వాళ్ళని చంపడం వేరు. ఇది రోమన్ క్యాథలిక్ చేసే సంఘం పని ఏంటంటే, సంఘంలో కలిసిపోయి సంఘాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని, అసలు నమ్మింది ఎందుకు వాళ్ళు? యేసుప్రభుని. అరే యేసుప్రభు నిజమైన దేవుడని నమ్మారు వాళ్ళు, కానీ నమ్మిన తర్వాత వాళ్ళకి ఆచారాలు, పవర్స్ కోల్పోతున్నారు. కాబట్టి వెంటనే వాళ్ళు ఆయన్ని పట్టుకుని మళ్ళా వాళ్ళే దేవుళ్ళు అని చెప్పుకున్నారు. ఇంకో మాట చెప్పబోతున్నాను. రోమన్ క్యాథలిక్ ఇంకొకటి ఏంటో తెలుసా? మనకి మధ్యవర్తి ఎవరు? క్రీస్తు యేసు నరుడు మాత్రమే కదన్నా, తిమోతిలో మనకు చెప్పబడింది. పోప్ అంటే అర్థం ఏంటో తెలుసా? వంతెన. పోప్ అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? బ్రిడ్జ్ అన్నమాట. పోప్ అంటే అర్థం ఏంటి? వంతెన. వంతెన దేనికి గుర్తు? అవతల వాళ్ళకి యువతల వాళ్ళకి మధ్య పెడుతుంది, ఏళ్ళ కలుపుతుంది. సో పోపు ఏం పేరు పెట్టుకున్నాడు ఇప్పుడు? దేవుడికి ప్రజలకు నేనే మధ్యవర్తిని, అందుకే కూడా అతను క్షమిస్తానంటాడు. అర్థమవుతుందా మీకు? పోప్ అంటే బ్రిడ్జ్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నారు ఈ పదం? నిమ్రోదు కాలంలో వచ్చింది. అది నిమ్రోదు కాలం అంటే తెలుసా? వాళ్ళ పేరున్నారు తెలుసు? అది నో, రైట్? బాబేల్ గోపురం అంటే తెలుస్తుంది, మేబీ నాకు తెలిసింది. బాబేల్ గోపురం తెలుసు కదా, అది కట్టించిన వాడు నిమ్రోద్. దాన్ని ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? సడన్గా ఆపేసాడు. అక్కడ జరిగింది ఒక వింత. ఏం జరిగింది? అందరి లాంగ్వేజెస్ మారిపోయాయి. ఇది కూడా మీకు గుర్తుంటుంది, సండే స్కూల్లో చెప్తుంటారు ఈ విషయాలు, రైట్? అప్పుడు దేవతల పేరు పూజించేవాడే పోప్. ఆ పోపుని, ఆ సాంప్రదాయాన్ని వీళ్ళు కొనసాగిస్తూ వచ్చారు. అండర్స్టాండ్? ఆ సాంప్రదాయాన్ని వీళ్ళు కొనసాగిస్తూ వచ్చారు. ఆకాశ దేవతకు ప్రజలకు మధ్యవర్తినని అప్పుడు పూజారులు ఉండేవారు వాళ్ళకి. సో నిమ్రోద్ భార్యని ఆకాశ దేవతకు కూడా పూజించేవారు. తుజూబ్ అని నిమ్రోద్ యొక్క భార్య కొడుకుని యేసుప్రభుగా కొలుస్తుంటారు వాళ్ళు ముందుగానే. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఆదికాండంలో చెప్పాడుగా, వాడు ముందుగానే ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు సాతాన్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ రోమన్ క్యాథలిక్ ఫస్ట్ మృగం ఎవరు? రోమన్ క్యాథలిక్స్. ఇంకా ఇందులో చక్కని ఉంటుంది, ఒక క్లూ ఉంటుంది. అది ఏం చెప్పబడుతుందంటే 10-11 వచనాలు మీకు ఒక క్లూ ఉంటుంది మళ్ళీ ఇక్కడ. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయేరి, ఒకడున్నాడు కడమవాడు ఇంకనూ రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలెను. ఇక్కడ రాజులు అని అనేటప్పటికీ మామూలుగా రాజుల్ని వెతుకుతున్నారు అందరూ, కానీ పోపు ఒక రాజు అన్న సంగతి ఎవరికి తెలియదు. రోమ్ని ఎవరు పరిపాలిస్తారు చెప్పండి? పోప్. ఈజ్ అ కింగే కదా, అప్పుడు కింగ్ అతను, బట్ కొంచెంగా, ప్రపంచానికి కాదు. అర్థమైందా? ఇంగ్లాండ్ పరిపాలిస్తున్న ఆమె ఏం పేరు? ఎలిజబెత్ రాణి. కింగ్స్ ఎక్కడా లేరు ఇప్పుడు, చాలా తక్కువ. అందరు ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్ ఇట్లానే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇది పోప్ అన్న విషయం చాలామంది, నేను ఒక్కరిద్దరి దగ్గరే విన్నా ఈ విషయాలు, చాలామందిని వెతికాను నేను. చాలా అరుదు ఈ ప్రాపర్స్ని చెప్పిన వాళ్ళు. ఈ ప్రాపర్స్ని చాలామంది టచ్ చేయలేదు కూడా, నేను పెద్ద వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా. ఇది చాలా క్లూ. అసలు ఇక్కడ మనం దీన్ని అంగీకరించగలిగినప్పుడు అసలైన యాంటీ క్రైస్ట్ అన్నవాడు అర్థమైపోతాడు. ఎలా అంటే, మన పోపులో ఒక హిస్టరీ ఉంటుంది, 7 మెంబర్స్ ఫొటోస్ ఉంటాయి వరుసగా. ఇది పోప్స్ ఎప్పటి నుంచి ఉన్నారు? కాన్స్టాంటిన్ నుంచి ఉన్నారు. అర్థమవుతుందా? కానీ వాళ్ళు మృగం అండర్లో ఉన్నారు, అంటే రోమన్లే పరిపాలించారు సైన్యంగా ఉండి. తర్వాత రాను సంఘంకి అది అప్పగింపబడింది. వాళ్ళు చాలా ఓవర్ చేసి వ్యతిరేకత ఎక్కువైంది. మీకు తెలుసు ఎవరు తీసుకొచ్చారు బయటికి? మార్టిన్ లూథర్ ఇవాంజలిజం బయటికి తీసుకొచ్చాడు, బైబిల్ని బయటికి తీసుకొచ్చాడు. గూటన్బర్గ్ బైబిల్ని తీసుకొచ్చి ప్రింట్ వేశాడు. ఇవే 2 రెక్కలు, అది 12 అధ్యాయంలో ఉంటుంది. ఆ 2 రెక్కలతో ప్రపంచాన్ని ఎగిరిపోయింది సువార్త, మామూలుగా కాదు కదా.
అలాగొచ్చింది కాబట్టి మన దాకా వచ్చింది. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే 1798 వరకు చాలా అథారిటీతో బాగా పరిపాలించారు వీళ్ళు. సంఘముగా ఉండి మధ్యయుగం అంటారు, చీకటి యుగం అని కూడా అంటారు. మిడిల్ ఏజ్ అండ్ డార్క్ ఏజ్ అన్న సేమ్. అర్థమవుతుందా మీకు? మిడిల్ ఏజ్ అండ్ డార్క్ ఏజ్ అన్న సేమ్. చీకటి యుగం, మధ్యయుగం అన్నది కూడా ఈ కాలంలో పరిపాలించిన వాళ్ళే రోమన్లు. ప్రపంచాన్ని అది కూడా ఎలాగంటే పాపల్ రోమన్ అంటే మతపరమైన రోమ్ పరిపాలించింది ప్రపంచాన్ని. గుర్తుపెట్టుకోండి, మధ్యయుగంలో మతపరమైన రోమ్ పరిపాలించింది. సో వాళ్ళు ఎలాగంటే ప్రతిదానికి పన్నేసేసేవారు. తట్టుకోలేకపోయారు ప్రజలు, వ్యతిరేకత ఎక్కువైపోయింది. బైబిల్ని ఎవరిని ముట్టుకొని ఇవ్వరు కదా, బైబిల్ ముట్టుకుంటే చంపేసేవారు. ఇంకో తెలుసో తెలీదో హిట్లర్, నెపోలియన్ ఇలాంటి వాళ్ళు ఎంతమంది చంపారు, కానీ రోమన్ క్యాథలిక్ చంపినంత క్రైస్తవుల్ని ఇప్పటి వరకు ఎవరు చంపలేదు. కానీ ఎవరికైనా తెలుసా? హిస్టరీ బయటపడద్దా? ఆ క్రైస్తవులు అంటేనే రోమన్ క్యాథలిక్ అని చూపిస్తారు సినిమాల్లో. కానీ క్రైస్తవులను అందరూ మింగేసింది ఎవరు? చూడు, ఇక్కడ ఒక వచనం కనపడుతుంది మీకు, పైన చూడండి. పరిశుద్ధుల రక్తమును త్రాగినని ఉంటుంది చూడండి, అక్కడ 4వ వచనం. ఆరో వచనం. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండెను. ఎంతలా చంపిందంటే చూడండి, ఒక మందు తాగితే ఎంత మత్తెక్కుతుంది అంటే రక్తంలో అంత మరిగిపోయింది అది. రోమన్ క్యాథలిక్ సంఘం స్త్రీ, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రోమ్ చంపిందని పెద్దగా ఆయన పట్టించుకోలేదు, కానీ స్త్రీగా ఉండి పరిశుద్ధులను యేసు యొక్క హతసాక్షులను చంపిన దాన్ని రికార్డ్ చేశాడు దేవుడు. ముందుగా చెప్పాడు, ప్రవచనంగా చెప్పాడు మనకి గుర్తించాలని. కానీ ఈ లోకం కానీ సంఘం కానీ ఆ విషయాన్ని పట్టించుకోవట్లే. యూదుల్ని ఇన్ని లక్షల మందిని చంపని హిట్లర్ని గుర్తుపెట్టుకుంటున్నారు జర్మనీలో. బట్ రోమన్ క్యాథలిక్ అనేక మంది పరిశుద్ధులను యేసు యొక్క సాక్షుల యొక్క రక్తాన్ని మత్తిలేలాగా తాగిందన్న విషయానికి ఎవరికి గుర్తుపట్టలేదు. ఎందుకు చూపించండి, చాలా మరణాలు ఇష్టం వచ్చినట్టమ్మా. నీరో చక్రవర్తి అయితే ఎలా చేశాడో తెలుసా? క్రైస్తవును తన ప్రాకారం చుట్టూ అందరినీ చెట్లకి వాటికి కట్టేసి వాళ్ళ మీద తారు జల్లి అగ్గిపుల్ల వెలిగించి ఆ వెలుగులో పార్టీ చేసుకున్నాడని చెప్తుంది చరిత్ర. వాళ్ళకి క్యాండిల్స్ ఎవరు? క్రైస్తవులు. క్రైస్తవ్యాన్ని అంతలా చంపింది రోమ్. కానీ హిస్టరీ చెప్పట్లేదు బయటికి, ఎందుకంటే రోమే సంఘంగా ఉంది ఇప్పుడు. సో మాట్లాడలేదు సంఘం కూడా. ఈ క్లూ నేనన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, రోమన్ క్యాథలిక్ అనడానికి చాలామంది డైజెస్ట్ కావట్లేదు. బట్ అది ట్రూ. ఎందుకు ట్రూ అని నేను చెప్తున్నాను కదా. అసహ్యమైన కార్యాలు కనపట్లే మన కంటికి. హోమోసెక్సువల్స్కి పెళ్లి చేసినాడు ఎవడో తెలుసా? మొట్టమొదట అమెరికాలో రోమన్ క్యాథలిక్ ఫాదర్ హోమోసెక్సువల్స్కి ఏమంటారు వాళ్ళని, పురుషుని లెస్బియన్స్ అంటే లేడీస్ గేస్, అది గే మ్యారేజ్ చేసినాడు పోప్. చాలామంది ఉన్నారు తెలుసా మీకు, మంచి మంచి స్పీకర్స్ కూడా. ఈ గే మ్యారేజ్ నువ్వేమంటావు పాస్టర్ గారు అని అడిగితే ఏం చేశారు తెలుసా? చాలా తెలివిగా, దేవుడే అనుమతిస్తే నేనేం చేస్తాను అన్నాడు పాస్టర్. ఏమన్నాడు? దేవుడు అనుమతిచ్చాడు ఈ విషయాల్ని. బైబిల్లో లేదో అనుమతిచ్చాడో లేదన్నది. అసహ్యమైన కార్యాలు, హేయమైన కార్యాలు రోమన్ క్యాథలిక్లోనే జరుగుతున్నాయి. అదొక ఆచారాలుగా, పద్ధతులుగా జరుగుతున్నాయి అఫీషియల్గా. అది నేను చెప్పేది విషయం. మన చర్చిలో పాపాలు జరుగుతున్నాయి, అది నీకు కాదనట్లేదు. అవి వేరు. ఒక పద్ధతిగా, లేదా ఒక ఆర్డర్గా, లేకపోతే ఒక ఆజ్ఞ ప్రకారంగా, ఒక రూల్గా పాపాలు జరుగుతాయి అక్కడ. అసలు మీకు హిడెన్గా జరిగేది ఇంకా తెలుసా మీకు? రోము ఇప్పటికి కూడా నరబలిస్తుంది అన్న విషయం ఎవరికి తెలియదు. అది హిడెన్గా జరుగుతుందట, అవి బయటికి రావు. ఇంకా చెప్తున్నాను నేను, ఆడేదో మొన్న గే మ్యారేజ్ చేశాడు, కానీ అలా రోమన్ క్యాథలిక్ జరిగేదే హోమోసెక్సువల్స్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళంతా కూడా పెళ్ళిళ్ళు చేసుకోరు, మ్యారేజెస్ చేసుకోరు. సో పాపం పడడానికి చాలా ఈజీ, కానీ పడిపోతుంటారు, అవి బయటికి రావు. నేను వాళ్ళకి కొంతమంది చదివాను కూడా. ఎక్కువ పాపం జరిగేది అక్కడ వ్యభిచారమే. హోమోసెక్సువల్ పాపాలు ఎక్కువ జరుగుతాయి. అసహ్యం కాదా అది? తాగుతారు, ఇష్టమైనట్టు తింటారు, పాపాన్ని పెద్ద పట్టించుకోరు వాళ్ళు.
అయితే ఇందాక 7 మెంబర్స్ చూడన్న 10వ వచనంలో నేను చెప్తున్నాను. అయితే వాళ్ళ యొక్క అలాంటి పద్ధతి ఎక్కడి వరకు సాగిందంటే 1798 వరకు. అది కూడా ప్రాపర్స్ ఉంది, తర్వాత మాట్లాడతాను. కానీ 98 తర్వాత ఏమైందంటే చూడండి, అక్కడ గ్యాప్ వచ్చింది చూసారా. కాన్స్టాంటిన్ స్టార్ట్ చేసింది 300లో. కాన్స్టాంటిన్ నమ్ముకుంది ఎప్పుడు? యేసు ప్రభు చనిపోయిన తర్వాత 300కి కాన్స్టాంటిన్ అతని ఫ్యామిలీ నమ్ముకుంది. ఒక 500 లోపే రోమన్ క్యాథలిక్ క్రైస్తవ రాజ్యంగా మారిపోయింది. అప్పటి నుంచి 1798 వరకు, ఏమా లేట్ అవుతుందా, 1798 వరకు పరిపాలించిన వాళ్ళని ఫ్రెంచ్ తొక్కేసింది. వాళ్ళని ఏం చేసింది? ఏ దేశం తొక్కేసింది? ఫ్రెంచ్ తొక్కేసింది. తొక్కేసిన తర్వాత 1798 నుండి వాళ్ళు పవర్ కోల్పోయారు. తెలుసా మీకు చరిత్రలో? ఆ పవర్ కోల్పోవడం కూడా చావు దెబ్బ అనే ఒక పదం ఉంటుంది ఇందులో. చావు దెబ్బ అనేది చచ్చిపోలే, అర్థమవుతుందా? చావు దెబ్బ అంటే కోమలోకి వెళ్ళింది. ఆ గ్యాప్ తర్వాత స్టార్ట్ అయింది పోప్స్. అంతే కాబట్టి ఇక్కడి నుంచే కౌంట్ చేశారు. అండర్స్టాండ్? గతంలో పోప్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు కౌంట్ లేరు. మళ్ళా పునరుద్ధరింపబడింది రోమన్ క్యాథలిక్. ఎప్పుడు? 1922లో. అర్థమైంది? అఫీషియల్గా అయితే లాటిన్ ట్రినిటీ అని 1929, 1929 ఫస్ట్ కింగ్ అని రాసింది చూసారా. అక్కడి నుంచి మళ్ళీ రోమ్ను పరిపాలించడం స్టార్ట్ చేశారు, వాటికన్లో ప్లేస్ని పెట్టుకుని. అతని పాస్పోర్ట్ మీద సావర్నిటీ అని ఉంటుందట. పాస్పోర్ట్ మీద ఏమైనా ఉంటుంది? అతను రోమ్లో ఎక్కడ తిరగాలన్నా కూడా అతను ఎక్కడ టికెట్ పెట్టవసరం లేదు, ఫ్రీ. అతను ఒక రాజుగా చూస్తారు, మత ప్రవక్తగానే, మత గురువుగానే కాదు, ఒక కింగ్, ఒక పరిపాలకుని కూడా చూస్తారు వాళ్ళు. ఇది హిడెన్. పైకి చాలా సౌమ్యంగా కనబడతారు, బట్ వాళ్ళు కింగ్స్. అది బైబిల్ చెప్తుంది, రహస్యం. అండర్స్టాండ్? ఇది క్లూ. చాలామంది డైరెక్ట్గా తీసుకుంటారు రాజులని, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ 7 తలలు 7 కొండలే కాకుండా 7 పోపులని చెప్తుంది. ఆ 7 పోపుల విచిత్రం చూడండి. ఇక్కడ చూడండి, స్టార్ట్ అయిందా? కనబడిందా? 1 2 3 4 5, రైట్? ఈ 5 వరకు కూడా పోప్ అన్న విషయం ప్రపంచానికి తెలియదు. స్టార్ట్ అయింది 1929లోనే, బట్ హైలైట్ అవ్వలే. కానీ ఒక్కడి పేరు మీకు, మీ కాలానికి మీరు గుర్తుపెట్టుకోకపోయినా ఒకటి పేరు విని ఉంటారు నాకు తెలిసి, జాన్ పాల్ II. చూడండి, 1978 నుండి 2005 జాన్ పాల్ II మన ఇండియా వచ్చాడు. అతను తిరిగిన దేశాలు 117 కంట్రీస్ తిరిగాడు. అంతవరకు గతం పోపులు ఆ దేశం తప్ప ఎక్కడికి వెళ్ళాయి. ఈ పోపు ఒక్కడే ప్రపంచానంతా తిరిగింది. ఆ ఒక్కడి గురించి రాయబడిన చూడు. 5 కూలిపోయారు. చూడండి 10వ వచనంలో. 7 రాజులు కలరు, 5 కూలిపోయారు. వీరు సైలెంట్, వీళ్ళెవరు పనికిరా, ఏం ఉపయోగం లేదు. చూడండి, ఒకడున్నాడు, ఆ ఒక్కడే జాన్ పాల్ II. వాడే ప్రపంచాన్ని తిరిగి రోమన్ క్యాథలిక్ని హైలైట్ చేసి మళ్ళీ చేశాడు. రోమన్ క్యాథలిక్ ఒక వాల్యూ తెచ్చాడు, ఒక విలువ తెచ్చాడు, ఒక ఫాలోయింగ్ తీసుకొచ్చాడు. ఎలా అంటే పాదాలు కడిగేవాడు పేదోళ్ళకి. యేసు ప్రభు చేసిన కార్యాలు చేస్తేనే లోకం యాక్సెప్ట్ చేసేది. అండర్స్టాండ్? వాడు మళ్ళీ యేసు ప్రభు యొక్క ముసుగేసుకుంటేనే కానీ రోమన్ క్యాథలిక్ని ఎవ్వడు యాక్సెప్ట్ చేయలే. అమెరికా 2005లో అతనికి ఒక అవార్డు ఇచ్చింది, లేదా ఏదంటారు కదా, శాంతి దూత, నోబెల్ పీస్, ప్రపంచ పీస్. జాన్ పాల్ IIకి అమెరికా ఇచ్చింది. అర్థమవుతుందా? ఈ జాన్ పాల్ II అయిపోయాడు, ఒకడున్నాడు. అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి, 7 బెనెడిక్ట్, రైట్? బెనెడిక్ట్ గురించి ఏమని రాసిందో చూడండి, అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటుంది మనం. చూడండి, ఒకడున్నాడు, 6వ వాడు, 7వ వాడు గురించి. కడమవాడు ఇంకనూ రాలేదు అంటే యోహాను చూసే టైంకి జాన్ పాల్ IIకి వెళ్ళాడు అనమాట. యోహాను అక్కడ చూస్తున్న ఆ టైంలో జాన్ పాల్ IIని చూస్తున్నాడు. మీకు తెలుసా, ఈ బైబిల్ని భవిష్యత్తులోకి వెళ్ళి యోహాను రాశాడు. ఆయన చెప్తే రాయలే, కళ కాదు ఇది. డైరెక్ట్ భవిష్యత్తులోకి వెళ్ళి యోహాను ఆ ప్లేస్లో ఉండి ఇవన్నీ చూసినవాడట. అర్థమైందా? అందుకని చూడండి ఆ ప్రజెంటేషన్ ఎలా చేస్తున్నాడు యోహాను. ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు,
వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. కొంచెం కాలం గుర్తుపెట్టుకోండి. బెనెడిక్ట్ అర్ధాంతరంగా రిజైన్ చేశాడు. మీకు తెలుసా విషయం? అర్ధాంతరంగా రిజైన్ చేశాడు. మీకు హిస్టరీ తెలియదు. సో కాబట్టి మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి వెరిఫై చేయాలి మీరు ఈ విషయాలు. అర్థమవుతుందా మీకు? ఈ బెనెడిక్ట్ నిజంగానే అతని హెల్త్ బాగోక సడన్గా రిజైన్ చేశాడు. బైబిల్ ఉందా లేదా? అది ఏమని ఉంది అక్కడ అతని గురించి? కణవాడు ఇంకా రాలేదు, వచ్చినప్పుడు కొంచెం కాలం. ఎప్పుడు వరకు చూడండి, టైమింగ్ ఏంది? 2005 నుంచి 2013 వరకు. 2013 అంటే ఎన్ని ఇయర్స్? 5 + 8 8. కానీ జాన్ పాల్ II చూడండి అక్కడ 78 నుండి 2005 వరకు. పోనీ బెనెడిక్ట్ ఏం చనిపోయాడా? ఇంకా ఉన్నాడు. తెలుసా మీకు? బెనెడిక్ట్ ఉన్నాడు ఇంకా. మరి ఎందుకు రిజైన్ చేశాడు? ప్రోపసీ, ప్రవచనం అతని గురించి చెప్పబడిన మాట ఇది. అతను కొంచెం కాలం ఉండవలేను. తర్వాత చూడండి, పదకొండవ వచనం 11. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము ఆ 7గురితో పాటు ఒకడునయుండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. అందుకే చూడండి, చాలా న్యూస్ అన్నిటిలో ఏమైనా వస్తుందంటే ఫైనల్ పోప్ ఫ్రాన్సిస్ అంటూ ఉంటారు. క్రైస్తవులు చాలామంది చెప్తుంది ఏంటంటే ఈజ్ ద లాస్ట్ పోప్ అని చెప్తున్నారు. తెలుసా మీకు? మరి లాస్ట్ పోప్ అంటే రాకడ ఎంత దగ్గర ఉన్నట్టు, దూరం ఉన్నట్ట? లాస్ట్ పోప్ అంటే మన కాలంలోనే కదా ఉన్నాడు. పోనీ ఏమైనా యవన వయసు అయింది, ఇంకొక 50 సంవత్సరాలు బతుకుతాడంటే మనకు అంత టైం ఉన్నట్టు చచ్చిపోయేలా ఉన్నాడు ఆయన. 80 ఎంతో ఉంది ఆయన ఏజ్ కదా, మరణానికి దగ్గరగా ఉన్నాడు. అంటే ఎంతకాలం బతుకుతాడు? మా అయితే ఇప్పుడు 20 ఇయర్సా, 10 ఇయర్సా, 5 ఇయర్సా చెప్పలేం కదా. చాలా పెద్ద వయసు ఆయన, పెద్ద ఆయన. ఈయన ఫైనల్ పోప్ అని చాలామంది చెప్పేస్తున్నారు. లాస్ట్ పోప్ అని చెప్తున్నారు కదా. మరి రాకడ ఎంత దగ్గర ఉన్నాడు అప్పుడు? వెరీ క్లోజ్ కదా, చాలా దగ్గరలో ఉన్నాం. అందుకే కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి, చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అర్థమవుతుందా ఈ ప్రాపసీ? అయితే ఇందులో చెప్పబడింది ఏంటంటే 7గురిలో వాడే ఒకడు 8వ వాడిగా రాబోతున్నాడు. చాలామంది ఏమని చెప్పారండి గతంలో, ఈ జాన్ పాల్ II మళ్ళీ 8వ వాడు వస్తాడు అంటాడు. ఎందుకు నీ వచనంలో ఏమనుంది? 7లోనే ఒకడు వస్తాడు మళ్ళీ 8వ వాడుగా. ఒకవేళ బెనెడిక్టే కంటిన్యూ అయితే 8 అవడు కదా, 7 అవుతాడు. సో 7 అయిపోయింది. ఇప్పుడు 8 రావాలంటే ఈ 7లోంచే ఒకటి రావాలి. ఈ 5 కూలిపోయారు, సైలెంట్. ఆ మిగతా 2లో రావాలి. బెనిడిక్ట్ కంటిన్యూ అయితే 7 అవుతుంది. సో వెనకోడే రావాలి. వెనకోడు రావాలి అంటే మరి ఫ్రాన్సిస్ వచ్చాడు, మరి జాన్ పాల్ II కదా రావాలి. అయితే దీనిపైన క్లూ ఉంది. అగాధ జలములలో నన్ను ఉంటుంది. అగాధం అంటే ఎక్కడ చచ్చిపోవాలాడు. ఆడి స్పిరిట్, ఎవరి స్పిరిట్? జాన్ పాల్ స్పిరిట్. అంటే ఆ జాన్ పాల్ ఆ కాలంలో ఎలా చేశాడో మీరు చూడండి. బెనెడిక్ట్ పెద్ద హైలైట్ అవ్వలేదు, ఎవరికి తెలియదు. మీకు, నాకు తెలిసి మళ్ళీ ఫ్రాన్సిస్ తెలిసాడు అందరికీ. తెలుసా మీకు? ఎందుకు తెలిసాడు? అతను పుట్టినరోజున జైలుకి వెళ్ళి జైల్లో వాడి పాదాలు కడిగి ముద్దు పెట్టుకున్నాడు. తెలుసా మీకు ఆ విషయం? ఈ న్యూస్ ఇది ఒకప్పుడు జాన్ పాల్ II చేశాడు. అర్థమవుతుందా మీకు? యేసు ప్రభులాగా యాక్టింగ్ చేశాడు జాన్ పాల్ II. ప్రపంచాన్ని గెలిచాడు. 117 కంట్రీస్ తిరిగాడు. అమెరికా అతనికి గౌరవించింది. తర్వాత పోప్ ఫ్రాన్సిస్ అంతటి పేరు తెచ్చుకున్నాడు. మళ్ళా ఇప్పుడు అంతా హైలైట్ అవుతుంది ఇతనే. కానీ ఇతను ఎలా మాట్లాడుతుంది తెలుసా మీకు? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞను పాటించలేదని చెప్పాడు. ఏం ఆజ్ఞ అది? ఆయన చూస్తేనంట తల్లిదండ్రులను సన్మానించలేదు. ఏంటి తల్లిదండ్రులను సన్మానించలేదంట? దేవాలయంలో తల్లిదండ్రులకు చెప్పకుండా ఉండిపోయాడు. దట్ ఈస్ ద మిస్టేక్. అతను చెప్పిన తప్పు. ఇంకోటి చెప్పాడు, జీసస్
ఫెయిల్ ఎట్ క్రాస్ అని రాసిండు. ఎండ్ టైం తన చివరిలో ఫెయిల్ అయ్యాడని రాశాడు. అంటే మరణించడం ఫెయిలా? కానీ మనం అందరం దాన్ని బట్టే కదా మన అందరికి జీవం. బట్ అతను చెప్పింది జీసస్ ఫెయిల్స్ ఎట్ క్రాస్ అని రాసిండు. అమెరికా వెళ్ళినప్పుడు మాట్లాడాడు ఈ విషయాన్ని, ఒక చర్చిలో మాట్లాడాడు. బట్ సన్ చర్చి అతనికి అపోజిషన్ చెప్పలేదు. ఎందుకు? వాళ్ళు నమ్ముతుంది పోపుని కదా, పోపు ఏం మాట్లాడితే దానికి జై. అట్లాంటి హిడెన్ డాక్టరీన్స్ కానీ చాలా అతను మాట్లాడుతున్నాడు. వాటన్నిటిని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఇంకా నేను చెప్తాను ఏంటో తెలుసా, దేవదూషణ గురించి ఒకటి చెప్పి నేను పోపు గురించి ముగిసి చేస్తాను. దేవదూషణ. యేసు ప్రభుని సిలువ ఎందుకు వేశారు తెలుసా? ఆయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడని సిలువేశారు. ఆయన పాపాలు క్షమిస్తున్నాడని వాళ్ళకు సిలువేశారు. రైట్ కదా? అయితే ఏంటి దేవదూషణ ఇక్కడ అర్థం? వాళ్ళు అన్నారు యూదులు యేసు ప్రభు విషయంలో, ఇతను దేవదూషణ చేస్తున్నాడు అంటే ఏంటి? ఇతను దేవుడు అని చెప్పుకుంటున్నాడు, లేదా దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు అన్నాడు. మరి ఇప్పుడు పోపు విషయంలో దేవదూషణ ఏంటి? యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు, అది నింద చేశారు కానీ అది నిజం కాదు. ఉదయం అన్న చెప్పినాడు కదా, నింద అంటే ఏంటి? ఒకసారి మనం తప్పు చేయం, రైట్ ఉంటాం, బట్ వాళ్ళు నిందేస్తారు. యేసు ప్రభు దేవుని కుమారుడు, బట్ అదే నిందగా చూపి సిలువేశారు వాళ్ళు. బట్ అది రియల్ కదా. బట్ ఇక్కడ పోపు రియల్ కాదు. మరి యేసు ప్రభు ప్లేస్ తీసుకున్నప్పుడు యేసు ప్రభు పేరు పెట్టుకోవాలిగా. అదే దేవుని కుమారుడు అనే పేరు. అర్థమవుతుందా? నేనే క్రీస్తు అన్నానంటే అర్థం ఏంటి? నేను దేవుని కుమారుడు అని అర్థం. అయితే అది ఎక్కడ రాయబడి ఉంటాయంటే ఆ దేవదూషణలు వాళ్ళు కిరీటాల మీద ఏమి రాసి ఉంటుంది అని, అది ఎక్కడున్నదో ఇంద బ్యాక్, మీరు ఇది అవసరం లేదు రెండోది ఉంది అన్నట్లు ఉండి కిరీటం వెనకాల అంగి. వికారస్ ఫిల్తో అనేది ఉంటుంది ఒక పదం లాటిన్లో. ఏం పదం? వికార్. పోపుకి అది హిడెన్ నేమ్. రైట్. ఇది ఏమన్నా చూడండి అక్కడ, అది వాళ్ళ కిరీటం, వాళ్ళు తగిలించుకునేది. అది తగిలించుకుంటారు. దాని మీద పేరు ఏమని ఉంటుందంటే ఇది ఉంటుంది, వికార్, ద సన్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? లాటిన్లో వికార్ అంటారు, అది ఇంగ్లీష్లో తర్జుమా చేసే ద సన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవదూషణ కదా అది. యేసుప్రభు దేవదూషణ చేయలేదు, ఆయన నిజంగా దేవుని కుమారుడు. బట్ అది పోపు దేవుని కుమారుడు కాదు, బట్ ఆ పేరు పెట్టుకున్నాడు వికార్ అని లాటిన్లో, ద సన్ ఆఫ్ గాడ్. దీనికే అయితే లాటిన్లో పదాలకి ఏంటో తెలుసా? లెటర్స్తో పాటు వాటికి నెంబర్స్ కూడా ఉంటాయి. మీకు రోమన్ నెంబర్స్ తెలుసా? వాటికి లాటిన్ పదాలకి నెంబర్స్ కూడా ఉంటాయి వాటికి సేమ్. సో అది ఇంకొక చోటు ఉంటుంది, అది ఎక్కడుందన్నా? యాక్చువల్లీ అన్నకి ఇప్పుడే డౌన్లోడ్ చేసినాం కదా, ఆయన ఒక పద్ధతిగా పెట్టుకోలేదు మేము, అందుకని అది ఇది రైట్. అది చూడండి అక్కడ వికారస్ రాశారు సైడు, VICAR రాశారా? వాటి నెంబర్ చూడండి. V అంటే 5, I అంటే 1, C అంటే 100, A అంటే 0, R అంటే 0, I అంటే 1, UV 5. ఇక్కడ ఏముంది? S అంటే 0. టోటల్ ఎంత? 112. ఫిల్ కదా అది. F అంటే 0, I అంటే 1, L అంటే 50, I 11, 53. D ఏముంది అక్కడ? D అంటే 500, E అంటే 0, I అంటే 1, 501. టోటల్ ఎంత చూడండి? 1 12 53 501 ఎంత? 666. ఇది తెలుసా? చాలామంది 666ని ఏదేదో చెప్తుంటారు కదా, ర్యాపిడ్ నెంబర్స్ అని, బ్యాంక్ మీద వెనకాల కోడ్లు అని. తప్పది. ఎందుకంటే బైబిల్ క్లియర్గా ఉంది, నేను చెప్తున్నాను. అది ఒక మనుషుని సంఖ్య అని క్లియర్గా ఉంది. క్లూ 666కి క్లూ ఏమి ఇచ్చాడు ఆయన? అది ఒక మనుషుని సంఖ్య. ఇక్కడ పోప్ సంఖ్య 666. 666 అంటే ఏంటంటే ద సన్ ఆఫ్ గాడ్, మనుషుని సంఖ్య. ఈ సంఖ్య మనకు తెలుసా? వీళ్ళు ఏమైనా బయటికి చెప్పుకుంటున్నారా? హిడెన్. ఎందుకు హిడెన్ అంటే ఇతను వచ్చినప్పుడు కాలంలో చెప్పుకుంటాడు,
అతని కాలం వచ్చినప్పుడు. బట్ నీకు 2 దశలోనికలో చెప్తాడు, పాప పురుషుడు ఆల్రెడీ ఎప్పుడో బయలుదేరిపోయాడు. బట్ ఆడు ఎలా ఉంటాడంటే బయలుపరచబడతాడు. నువ్వు పదం ఉంటుంది. బయలుపరచబడటం ఏంటంటే సడన్గా అప్పటికప్పుడు కనబడతాడు. ఆడు అప్పటికప్పుడు కనబడాలంటే ఇవన్నీ ప్రాసెస్ జరగాలిగా వెనకాల, రైట్? ఇప్పుడు చెప్పండి, పోపుకి ఇవన్నీ మనం గుర్తుపట్టమమ్మా. ఇవి మనలో ఉన్నాయి. వాడు గొర్రెపిల్ల చర్మాన్ని తగిలించుకున్నాడు, అర్థమవుతుందా? సో ఇది మొదటి యొక్క రూపం ఏంటంటే అది సంఘాన్ని కలిగి ఉంది ప్రస్తుతం. సంఘం, ఎందుకంటే యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించాడు, సంఘాన్ని అభివృద్ధి చేశాడు, సంఘం రూపంలో లోకంలోని ప్రజలందరినీ ఆకర్షిస్తున్నాడు, ఆ సంఘంలో కలుపుతున్నాడు, తన రాజ్యంలోకి తీసుకెళ్తున్నాడు. సో ప్రజలందరూ, లోక ప్రజలందరూ కూడా క్రీస్తు ప్రేమకు ఆకర్షితులై సంఘంలో జాయిన్ అవుతుంటే వాడికి ఎలా వీళ్ళని నేను మిస్ అయిపోతున్నాననే బాధతో వాడు సంఘం రూపాన్ని ధరించాడు. రోమన్ క్యాథలిక్ సంఘంగా ఆవిర్భవించి అటు విగ్రహారాధన ఇటు సంఘం మిళితం చేసి అటు ఇటు కానులందరినీ యాక్సెప్ట్ చేస్తున్నాడు. అటు ఇటు కానులందరూ వాడు వైపు వెళ్ళేటట్టు చేసుకున్నాడు. కొంతమందికి విగ్రహారాధన అంటే పిచ్చి, సో ఆడు పోతాడు. ఆడు యేసుప్రభుని నమ్ముతాడు, ఇష్టమే యేసుప్రభు అంటే చాలా మంచి దేవుడు అండి అంటాడు. బట్ ఆడికి విగ్రహారాధన ఉంటే కానీ సాటిస్ఫై అవ్వడు. సో రోమన్ క్యాథలిక్ వెళ్తాడు. సో రోమన్ క్యాథలిక్ ప్రపంచమంతా వ్యాప్తి చెందింది కదా. క్లూస్ కనపడిందా మొదటి రోమ్ యొక్క రూపం? ఏమో అర్థమవుతుందా? ఇది క్లియర్. 10 కొమ్ములు అంటే 10 దేశాలు, మీకు తెలియదు అది యూరోప్ కంట్రీలో 10 రాజ్యాలన్నీ కూడుకుని ఉంటుంది. అవి 10 కొమ్ముల కింద కౌంట్ అవుతుంది అనమాట. సో కొమ్ము అంటే అధికారం గుర్తు, రాజుకు గుర్తు, అర్థమైందా? కొమ్ము అంటే అది. మృగం అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రపంచాన్ని ఏలే రాజ్యం. సో అయితే నేను ఇప్పుడు మనం చెప్పుకునే విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరిగిపోయినాయి, జరుగుతూ ఉన్నాయి. మరి ఇంకా మనం ఎక్కడున్నాం? ఇంకా నిర్లక్ష్యంగా లేము. మనం నిర్లక్ష్యంగా లేము. చాలా జరిగిపోయినాయి. కానీ నేనేం చెప్తున్నానండి, ఈ అంత్యక్రీస్తు కూడా రెడీ అయిపోయాడు అని చెప్తున్నాను మీకు. లోకమే గుర్తిస్తుంది ఇప్పుడు పోప్ని, ఈజ్ ద లాస్ట్ పోప్ అంటుంది. సంఘం చాలామంది గుర్తించారు, ఈయన ఫైనల్ పోప్ అంటున్నారు. కరోనా గురించి అతను బయటికి రావట్లేదు, తెలుసా మీకు? అన్ని విషయాలు కలుగు చేసిన మాట్లాడే పోపు కరోనా విషయంలో ఎక్కడ కూడా అతను మాట్లాడింది లేదు. తనకు తెలుసు తన వల్ల కాదని. ప్రతి చిన్నదానికి ఇన్వాల్వ్ అయిపోతాడు శాంతి దూతలా. బట్ కరోనా విషయంలో సైలెంట్. ప్రజలకు ఏం మోటివేషన్ ఇవ్వలేకపోతున్నాడు. భరోసా ఇవ్వాలిగా, అతను అందరూ చూస్తున్నారుగా, లోకమంతా అతన్ని చూస్తుందిగా, అతన్ని నమ్ముతుందిగా. బట్ కరోనా విషయం సైలెంట్. కాబట్టి అమ్మా, అంత్యక్రీస్తు ఫస్ట్ మృగం ఆల్వేస్ సిద్ధంగా ఉన్నాడు తను బయలుపరచబడ్డానికి. అయితే సంఘం ఎత్తబడాలంటే ఒకటే, ఎవరు నశించుకోగలరు? దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడమ్మా. మారు మనసు అందరూ పొందాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి సంఘాన్ని, నా అభిప్రాయం ఇది, సంఘాన్ని ప్యూరిఫై చేయడానికే ఇలాంటి శ్రమలు తీసుకొచ్చాడు. సంఘానికి నేను రాబోతున్నాననే విషయాన్ని గట్టిగా చెప్పడానికే ఇలాంటి తెగుళ్ళు వస్తున్నాయి. నీకు గట్టిగా కదా హెచ్చరిక అంటారు కదా, రైట్? వార్నింగ్స్. కరోనా వార్నింగ్ ఇస్తుంది మనకి, దేవుడు రాబోతున్నాడని. ఆయన మన తన సంఘాన్ని పిలవబోతున్నాడని. కానీ చెప్తున్నది, నోవాహు కాలంలో లోకం ఎలా అయితే నెమ్మదిగా ఉందో ప్రస్తుతం లోకం కూడా అలాగే నెమ్మదిగా ఉన్నది, ఏం పట్టనట్టు. కరోనా వచ్చింది, హడావిడి అయిపోయింది, ఇప్పుడు మామూలు అయిపోయింది, రైట్ కదా? మనలో కలిసిపోయింది అది కదా. అప్పుడు చాలా టెన్షన్ అలాంటి ఉండేది, ఇప్పుడు అది లేదు. ఈవెన్ మన పక్కన చనిపోతున్నా కూడా రాదు. నేను అనేది అదే, యేసు ప్రభు పిలవబోతున్నాడు మన సంఘాన్ని, ఆయన సిద్ధంగా ఉన్న వాళ్ళని పిలవబోతున్నాడు. సో దాని కొరకే ఈ చివరి దినాల్లో ఎలాంటి సంఘం, ఏ సంఘమైన నిర్లక్ష్యంగా ఉండి ఇంకా సోమరితనం ఏమైనా ఉంటుందా అని ఆయన గుర్తు చేయడానికి ఒక బలమైన వార్నింగ్ కరోనా. ఇంకా రాబోయి కూడా అవే. మంచి కాలం అంటూ రాదు. బైబిల్ చెప్తున్న ప్రకారం చూస్తే ఈ కరోనా తర్వాత ఇంకా కొంచెంకాలం మళ్ళీ మంచిది వస్తుంది అనడానికి లేదు. చివరి దినాలు రాను చెడు దినాలే తప్ప మంచి దినాలు రావు. మరి నేను తెలిసిన మనము పక్కనున్న వాళ్ళకి వార్నింగ్ చేయకుండా మనము వాళ్ళతో కలిసిపోయి నెమ్మదిగా ఉండడం తప్పు కదా, రైట్? తప్పు కాదా? నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళో, అతను నీకు ఒకసారి చెప్పాడు, బాబు నేను అదే ట్రైన్కి వచ్చినప్పుడు లేపని చెప్పాడు,
కానీ ట్రైన్ వచ్చేసింది, అతను పడుకునే ఉన్నాడు. లేపాలా వద్దా నేను చేయవలసిన పని అది. నీకు అర్థమవుతుంది, సైరన్ మోగుతుంది, ఆయన సూచనల ద్వారా కనబడుతుంది దేవుని సంఘాన్ని పిలుచుకోబోతున్నాడు అని. ఏది మనలో కంగారేది? మనం ఎక్కడ రెడీ అవ్వట్లేదు కదా, మన పక్కన కూడా నశించిపోవడానికి మనమే కారణం అవుతున్నాం. ఆ తొందర మనలో కలగట్లేదు, ఆ భారం మనలోకి రావట్లేదు. కారణం బైబిల్ ప్రేమించకమ్మా. ఇది బైబిల్ నువ్వు ప్రేమించకే. నేను ఎప్పుడో ఒకసారి చూశాను, నరకానికి వెళ్ళేవాళ్ళు మోస్ట్లీ వాకింగ్ చదవని వాళ్ళట. ఎందుకంటే వాకింగ్ చదివితే వాడికి సత్యం కనబడుతుంది కాబట్టి. అర్థమైందా? ఎక్కడో ఒకసారి నేను చూసాను ప్రాపసీ వీడియో. ఆ వీడియోకి ఏది కనెక్ట్ చేశానంటే ఫైనల్ డెస్టినేషన్ అనే ఫిల్మ్ ఉంటుంది తెలుసా, మేబీ చూసే ఉంటారు యూత్, రైట్? అందులో ఫస్ట్ డెస్టినేషన్ మూవీలో యాక్సిడెంట్లు చూపిస్తూ ఉంటాడు. ఆ యాక్సిడెంట్ని కనెక్ట్ చేస్తాడు ఆ మూవీ ప్రాపసీకి. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే చనిపోయిన వాళ్ళ డైరెక్ట్గా ఇలా నరకంలో పడుతుంటాడు అనమాట. అంటాడు వాకింగ్ చదవలేదు ఎప్పుడు, వాక్యాన్ని వినలేదు ఎప్పుడు. ఎక్కువ క్రిస్టియన్ కంట్రీసే, మన వాళ్ళు కాదు కదా తీసింది, వాళ్ళే కదా. సో వాళ్ళకి ఎక్కువ అయితే అది లేకపోతే బైబిల్ రెండే ఉంటాయి. మనకైతే చాలా ఉంటాయి మన కంట్రీస్లో, బట్ ఫారినర్స్కి అలా ఉండదు. ఆర్ క్రిస్టియన్ నాన్ క్రిస్టియన్, రైట్? అలాంటివి అన్నీ చూపిస్తారు. వాళ్ళు వితౌట్ అంటే బైబిల్ చదవని వాళ్ళే నరకంలో పడబోతున్నారు అన్న విషయాన్ని చాలా బాగా క్లియర్గా చూపించాడు. నేను చెప్తున్నాను, బైబిల్ చదివితే నువ్వు భయభక్తులతో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఇతరులను ప్రేమిస్తావు. ఇతరులను నువ్వు ప్రేమించావంటే నువ్వు వాళ్ళని కూడా రెడీ అవ్వు, ట్రైన్ వస్తుందని చెప్పేటట్టుగా చెప్తావు. అమ్మా ఇదిగో మా బైబిల్లో చెప్పింది, కాలం ఇలా అవుతుంది, నిజం, మేము కూడా సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా సిద్ధం ఉండి యేసుప్రభు నమ్మండి, మీ బంధువులకు చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. నిజం చెప్తున్నా, చాలా నియర్లో ఉన్నాం, చాలా దగ్గరలో ఉన్నాం. చాలా విషయాలు జరిగిపోయినాయి, జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరు అలాంటి భారంతో ఉండాలని నేను కోరుకుంటూ, అలాగా నీ స్నేహితులకి నీ బంధువులకి చెప్పాలని కోరుకుంటూ, మరి ఈ అవేర్నెస్ లేదా ఈ యొక్క యాంటీ క్రైస్ట్ గురించి నీవు తెలుసుకుని ఉంటే దాన్ని ఇతరులకు కూడా చెప్పడం మంచిది. మీకు అర్థమైందా నేను చెప్పిన? ఎనీ డౌట్స్ ఉన్నాయి అందులో? క్లూస్ నేనే పైన ఆయన మాట్లాడితే కింద వచ్చిన వాళ్ళని ఆయన క్లూస్ ఇచ్చి వచ్చాడు దేవుడు. కాబట్టి నా సొంత మాటలు కాదు ఇవి. అవి ఆ క్లూస్ ఎవరు కనెక్ట్ అయినాయి అంటే ఈ రోమన్ క్యాథలిక్ తప్ప దేనికి, పోపుకు తప్ప ఇంకా దేనికి కనెక్ట్ అవ్వలేదు. అవునా కదా? 7 కొండలు 7 hills అదే సంఘం, అదే చెడిపోయిన సంఘం, అదే దాని మీద ఆ స్త్రీ రోమ్ అంటే ఏంటి? రోమో మీద చర్చ్ అంటే రోమా సామ్రాజ్యం మీద ఆ మృగం మీద కూర్చున్న చర్చ్ స్త్రీ, రోమన్ క్యాథలిక్ సంఘం. ఇంత క్లియర్గా మనకు దేవుడు చెప్పాడు 17 అధ్యాయంలో, వివరణతో, వస్త్రాలతో, వాళ్ళ అలంకరణతో, వైభవంతో, వాళ్ళ హింసతో, వాళ్ళ అపీరెన్స్తో, వాళ్ళ పాలనతో, వాళ్ళ పేర్లతో, వాళ్ళ నివాసంతో కూడా చెప్పాడు ఆయన. పట్నం, ఆ మహాపట్నం కదా, ఎంత క్లియర్గా ఉంది ఇక్కడ. నమ్మి నువ్వు జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధనలో ప్రవచనం ఈ విధంగా జరగనై ఉంటున్నది. ఆ విషయాలను మనము చాలా చక్కగా చూసాము. కావున దేవుని బిడ్డలారా, దేవుని నమ్మకంగా ఉన్నట్లయితే దేవుని నమ్మండి. మేమైనా దేవుని బిడ్డలారా, దేవుని నమ్మించే ఒకవేళ జాగ్రత్తగా ఉండాలేమో, ఒకవేళ లోకం ఆశకు విడువబడుతూ ఉన్నావేమో, ఒకవేళ నీ సమయాన్ని దేవునికి ఇవ్వకుండా ఉన్నావేమో, ఒకవేళ నువ్వు ఇక్కడ వచ్చి యాక్ట్ చేసినట్లుగా ఉంటున్నావేమో, కానీ దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమించి మాట్లాడే దేవుడు. కావున ఏమైనా దేవుని బిడ్డలారా, మీ హృదయాలను దేవునికి సమర్పించండి. కాలము బహు సమీపంగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయకావచ్చు అని వాక్యం. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అది తెలియదు, కానీ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి. అది ఆ మెలుపు కలిగిన స్థితి, ఆ వాచ్ఫుల్నెస్ మైండ్ కలిగిన చాలా ప్రాముఖ్యం. అలా ప్రభువును అర్చుకొని బ్రతుకుదాం. ఒకవేళ జాగ్రత్తగా నమ్మి ఉంటే, జాగ్రత్తగా నమ్మకపోతే నమ్మి ఇక్కడ వెళ్ళండి.
ఇది కృపాకాలం. ఖచ్చితంగా నీకు రక్షణ దొరుకుతుంది. దేవుడు నీ హృదయం అనే తలుపు దగ్గర ఉండి, నా కుమారుడాన్ని నీ కొరకే చనిపోయాను, నీ కొరకే ఈ భవిష్యత్తులో జరగబోయిన విషయాలు నీ కొరకే మాట్లాడాను, నువ్వు మౌనంగా ఉండద్దు, ఈ పాపాన్ని ఒప్పుకోవాలని రక్షకులు అంగీకరించు, నేను నా బిడ్డగా చేస్తూ మనం ఆయన స్వరాన్ని విని ఆయన పరిశుద్ధమైన దేవాలను పొందనాలు. దాన్ని చూపిన యొక్క వివరణ యుద్ధమును గురించి, దాని నుంచి ప్రకటన గ్రంథములో 17వ అధ్యాయంలో ఉన్న వేశ్యల గురించి, మహాబబులోను కూలిపోయను. సో రోమన్ కాథలిక్ ఏ విధంగా తప్పుడు సిద్ధాంతంలో ఉన్నది చాలా స్పష్టంగా రాయించాడు. వచ్చేవాడు వస్తాడు, వాడు త్వరగా, వాడు కొద్ది కాలమే ఆ క్రీస్తులో. ప్రభా, మీరే ఇంకా ఎవరు నమ్మని వారు ఉన్నారో మా దేశంలో, ఇతర దేశంలో, ప్రభా వారికి విజ్ఞాపన చేస్తారు. నమ్మి బలహీనంగా ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారు కావచ్చు, మిగతా దేశాలు ఉన్నవారు బలపరచు, కృప చూపించు. తెలిసి అవివేకంగా ఉండకూడదు, తెలిసి జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా సాయం చేయొచ్చు. మీ దాసుని బలపరిచి వాడుకున్నందుకు వందనాలు. ఆ వారం ఇచ్చినాము, కుటుంబాన్ని, పిల్లలను దీవించు, ఇంకా బలపరచు. వచ్చిన యవన బిడ్డలందరినీ నిండాలిగా దీవించు. మీ కృపాస్తాలకు అందిస్తూ మా ప్రభుని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ. సమయం ఇచ్చినందుకన్నా థ్యాంక్ యూ. చాలా ఓపికతో విన్నారు. అవును, థ్యాంక్ యూ. అలాగే మరి సమయం ఇస్తే ఆ